ఇక్కడ ఎవరైనా పర్మిషన్ తీసుకుని రావచ్చా? ఎవరైనా పర్మిషన్ తీసుకుని రావచ్చు సార్. ఓకే ఓకే. లాస్ట్ వీడియోలో చేసినా కానీ నేను పైకి వెళ్ళి చూపించలేదు. ఇప్పుడైతే పర్మిషన్ తీసుకున్నాము మనం పైకి వెళ్తాకి. దీంట్లో పర్మిషన్ కూడా ఎలా తీసుకోవాలి? మనం గత వీడియోస్ లో నల్లమల అడవిలో ఉన్న ఎన్నో చారిత్రక ప్రాంతాల గురించి తెలుసుకున్నాం. సుమారుగా 2500 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న నల్లమల అడవిలో గుళ్ళు, గోపురాలు, కోటలు, మఠాలు, గుహలు, ప్రాచీన నగరాలు వంటి వాటికి లెక్కే లేదు. వాటిలో నేను మీకు నాకు సాధ్యమైనంత వరకు కొన్నిటిని చూపించాను. ఆల్రెడీ నేను శ్రీశైలానికి దక్షిణ ద్వారం అయినటువంటి వెంకటాపురం నుండి శ్రీశైలం నడక మార్గంలో ఉన్న సిద్ధాపురం కోటను చూపించాను. ఆ వీడియోను కూడా మీరు చూడాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరం నడక మార్గంలో ఉన్నటువంటి ప్రతాపరుద్రుని కోటను చూద్దాం. ఈ ప్రాంతం కాకతీయ రాజు ప్రతాపరుద్రుని సైనిక దుర్గంగా ఉండి యుద్ధ సమయంలో శత్రువుల బారి పడకుండా నిలువరించడానికి శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. ఈ కోట గోడ సుమారు 120 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీని నిర్మాణం 8వ శతాబ్దంలో ప్రారంభమై 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు దీన్ని పూర్తి చేశారు. చరిత్రలో కలిసిపోయిన ఆమ్రాబాద్ కోటకు శత్రు దుర్భేద్యమైన రక్షణగా 120 కిలోమీటర్ల పొడవున కోట కూడా సాగింది. ప్రస్తుతం అచ్చంపేట నియోజకవర్గం, ఆమ్రాబాద్ మండలం, మన్ననూరు నుండి ప్రారంభమై ఫర్హాబాద్ మీదుగా కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల వరకు విస్తరించింది. 8వ శతాబ్దంలో ఆమ్రాబాద్ ప్రాంతాన్ని పట్టభద్రుడు అనే సామంతరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనే ఈ నల్లమల అడవిలోని ఎత్తైన కొండపై ఉన్న ఈ కోట నిర్మాణానికి పునాదిని వేశారు. ఈ కోటను సైనిక పటాలాల కోసం నిర్మించారు. దీనిని పటాల భద్రత కోటగా పిలిచేవారు. ఆ తరువాత కాలంలో పట్టభద్రుని కోటగా వ్యవహరించారు. శ్రీలంక ఆయనులు, విష్ణు కుండీనులు ఈ కోటను ఆక్రమించే ప్రయత్నం చేశారు. అనంతరం ఈ కోట చాళుక్యుల ఏలుబడిలోకి వెళ్ళింది. 12వ శతాబ్దంలో మహాబలవంతులైనటువంటి కాకతీయుల ఆధీనంలోకి ఈ కోట వచ్చింది. గణపతి దేవుని హయాంలో కొందరు సామంత రాజులు ఈ కోటను ఏలారు. రాణి రుద్రమదేవి హయాంలోనూ కొంతవరకు ఈ కోట నిర్మాణం జరిగింది. ప్రతాపరుద్రుని పాలనా కాలంలో ఈ కోట నిర్మాణం పూర్తయింది. ఈ దుర్గాన్ని రక్షించేందుకు అనుగుణంగా 120 కిలోమీటర్ల పొడవు వరకు రక్షణనిచ్చే కోట గోడను స్వయంగా దగ్గరుండి ప్రతాపరుద్రుడు కట్టించాడు. అప్పటి నుండి ఈ కోటను ప్రతాపరుద్రుని కోటగా పిలుస్తున్నారు. కాకతీయుల పతనం తరువాత ఈ కోటపై మహమ్మదీయులు దండెత్తారు. ఈ కోటను చివరిసారి పరిపాలించింది చింతకొండ ప్రభువులు. ఆ తరువాత ఆలనా పాలనా లేక ఈ కోట శిథిలమైంది. ఈ కోట ఎక్కువ భాగం శత్రువుల దాడిలో శిథిలం కాగా మరికొంత భాగం ప్రకృతి బీభత్సాలు, దొంగల దాడులు, గుప్త నిధుల తవ్వకాల వల్ల గోడ మొత్తం దెబ్బతిన్నది. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ఆనవాళ్లు, పునాదులు మాత్రమే మిగిలాయి. ఈ ప్రతాపరుద్రునికి సంబంధించిన శాసనం ఒకటి ఈ కోటలో భాగమైన నల్లమల అడవిలో మేడిమొలకల అనే చెంచుగూడెంలో ఉంది. మాతో పాటు గైడ్ గా వీరాస్వామి అనే చెంచు బిడ్డను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పంపించారు. ఈ వీడియో ప్రతాపరుద్రుని కోటను చూడటంతో పాటు ఈ 3.5 కిలోమీటర్ల దూరంలో మనకు కనిపించే ప్రతి చెట్టు గురించి తెలుసుకుంటూ చెంచులు వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారో వారి పూర్వీకుల నుంచి తెలుసుకున్న విషయాలతో పాటు అక్కడి పక్షులు, జంతువుల గురించి డీటెయిల్ గా మన వీరాస్వామి చెబుతారు. ఈ వీడియో చూసిన వారికి నల్లమల అడవి అంటే చెంచుల జీవితాలు నల్లమల అడవితో ఏ విధంగా మమేకమయ్యాయో మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ప్రకృతిని, అడవిని చెంచులు ఏ విధంగా ప్రేమిస్తారో అర్థమవుతుంది. ఇంటర్ వరకే చదివిన మన చెంచు బిడ్డ అయినటువంటి వీరాస్వామికి ఈ నల్లమల అడవిలోని ప్రతి చెట్టు, ప్రతి పక్షి, ప్రతి జంతువు మీద ఉన్న అవగాహన, ప్రేమ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. నల్లమల అడవి మీద ప్రేమతో అంటే పేషన్తో మనందరికీ ఎంతో కొంత ప్రకృతి గురించి అవగాహన కల్పిస్తున్న వీరాస్వామిని మాకు గైడ్ గా పంపించినందుకు ముందుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి
మా అందరి తరపున ధన్యవాదాలు. అదే విధంగా అడవి మీద ప్రేమతో పనిచేసే చెంచు బిడ్డలను మరింత ప్రోత్సహించాలని మన్ననూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఒక ప్రకృతి ప్రేమికులుగా మా సలహా. ఈ వీడియో ప్రతాపరుద్రుని కోటతో పాటు మనకు దారిలో కనిపించే ప్రతి చెట్టు గురించి, ప్రతి పక్షి గురించి, ప్రతి జంతువు గురించి డీటెయిల్ గా ఉంటుంది. కాబట్టి వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోను చూడటం మొదలు పెడదాం. చాలా పెద్ద గోడగా, చాలా పెద్దగా ఉంటుంది సార్. చాలా హైట్ ఉంది ఇది. మన ఇండియాలోనే లార్జెస్ట్ సెకండ్. నాకు ఎక్కువ అడవి అంటే ఇష్టం సార్, నాకు చాలా ఇష్టం. ఆ ఫ్లవరింగ్ అనేది మా ట్రైబల్ పీపుల్స్ ఉంటారు కదా, దాన్ని కుక్ చేసుకొని తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా మా ట్రైబల్స్ దీని యొక్క మా చెంచూస్ ఉంటారు కదా, ఆదివాసు. మీరు చెంచునా? అవును సార్, సూపర్. అడవిలో తిరగడం అంటే చాలా ఇష్టం సార్. అలాగే అడవి గురించి తెలుసుకొని వాటికి ఏం కావాలి అనేది కూడా, వాటికి ఏం కావాలి, ఇంకోటి వాటి నుంచి మనకి ఏం కావాలి, అది జంతువులకు ఎలా ఉపయోగపడుతున్నాయి, మనుషులకు ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది నేను నేర్చుకుంటా ఉంటాను సార్. నేర్చుకోవడం, అడవి గురించి నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం సార్ నాకు. ప్రతాపరుద్రుని కాలంలో చెక్కిన భైరవ విగ్రహం అన్నమాట. సార్ ఎంత క్లియర్గా ఉందో, పెద్ద రాయి మీద చెక్కారనమాట. అప్పుడు ధ్వజస్తంభాలకి ఎక్కువ వాడేవాళ్ళు. దీన్ని ధ్వజస్తంభం ట్రీ అని కూడా పిలుచుకోవచ్చు. ఓకే, ధ్వజస్తంభం ట్రీ. ఓకే, బాగుంది. ఎలుగుబంటి వచ్చినప్పుడు మనం ఎక్కువ సడన్ గా పొదలలో ఉంటది కదా, అప్పుడు కేకలు వేసి ఒళ్ళినామంటే ఏం చేస్తామంటే దానికి ఇరిటేషన్ వస్తుంది అన్నమాట. ఇది మనకు కనిపిస్తున్నది 3వ ద్వారం. ఈ కోటగూడలో 3వ ద్వారం అనమాట. సో ఆ ముళ్ళొంక ప్రత్యేకత ఏంటంటే, డాగ్ బయట ఉంటుంది కదా సార్. ఇప్పుడు డాగ్ బయట కుక్క కరిచినప్పుడు దానికి మెడిసిన్ వాడేవాడు. టైగర్ రాత్రి వేళ బయలుదేరింది సార్, అది కరెక్ట్ 3 o'clock. నేను మా ఏరియాకి పోయినా, అంటే చాలా డీప్ ఏరియాలో ఉన్నా. యుగానికి ఒకళ్ళు వెళ్తున్నట్టుందండి. ఆ మూవీ ఉంటుంది చూడండి, వాళ్ళు ఆ శిథిలని చూస్తూ ఉంటారు కదా, అలా అనిపిస్తుంది. నేను ఇంత ఉంటుంది అనుకోలేదండి. ఇక్కడ ఏదో 4 రాళ్ళు చిన్న గోడ ఉంటుంది అనుకున్నా, కానీ మీకు చాలా గమనించండి, మొత్తం సీడ్సే ఉంటాయి అనమాట. ఈ ఎలుగుబంటి ప్రత్యేకత ఏమిటంటే సీడ్ డిస్ట్రిబ్యూటర్. ప్రకృతి తను కాపాడుకుంటాకి కొన్ని జీవుల్ని ఇలా సృష్టించింది అనుకోవాలి మనం. స్పాటెడ్ డియర్ వెళ్ళింది చూడండి, ఇట్లా ఇది ఇప్పుడే వెళ్ళింది, ఈ రోజు మార్నింగ్ వెళ్ళింది. అవునా? మ్యాన్ స్ప్రెడ్ చేసింది మాత్రమే, కానీ అది ఇలా రబ్ చేస్తే ఇలా ఉరికొస్తే బాణం. ఇప్పుడు నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు వరకే ఫాల్స్ అది. ప్రతాపరుద్రుని కోట ఇటు ఏముందండి. మేము న్యాచురల్ ఈ యొక్క అడవిలో దొరికే ఆకులతోనే పండ్లు మాయించుకొని తింటా ఉంటుంటాం. అంటే అక్కడ పెస్టిసైడ్స్, ఇక్కడ న్యాచురల్. ఏది గ్రేట్ అంటే గ్రూప్ ఐకమత్యంగా ఉండి వేటాడతాయి ఒక గ్రూప్ తో. ఇప్పుడు అక్కడ స్పాటెడ్ డియర్ ఉందంటే పాములు కుసుమాలు తీసే చూసినా స్కిన్ వదిలేస్తా ఉంటారు. సో ఇది కూడా ఏం చేస్తా అంటే కుసుమాలు తీసిన వాటర్ సోర్స్ కండి. కోట మొత్తానికి 2 ఉండే వాటర్ సోర్స్, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అంటే స్లాత్ బేర్ కి మామూలు బేర్ కి ఏంటండి తేడా? స్లాత్ బేర్ అంటే సీడ్స్ ని ఎక్కువ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్ వేసుకోవచ్చా? చిల్లగింజల పొడేస్తే కోటలో పేట అటు కూడా ఉంటుంది. ఆ సైడ్ కోటలో పేట. ఎవరి ముందు కూడా తప్పు చేసినట్టు, అలాగే ఏ తప్పు చేయకుండా చాలా అలా గర్వంగా తల పైకెత్తుకొని ఉండాలి, నీతిగా నిజాయితీగా ఉండాలి అన్నట్టు. ఇలాగే ఈ యొక్క ఏమన్నా బోన్ క్రాక్ వచ్చినా కానీ, చేతులు ఇప్పుడు టైగర్ కి ఏంటంటే టైగర్ నుంచి నేర్చుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ పేషెన్స్. లెపాటికి ఉండేది చురుకుతాను. అంటే అటు నుంచి దాడి చేస్తుంటే ఇక్కడ నుంచి చూస్తారు, రే దాడికి వస్తున్నారా అని. అప్పుడు ఇక్కడ దాన్ని అడ్డుకుంటారు. ఏంటంటే 20 కిలోమీటర్లు కనిపిస్తుంది మనకి. నిజమేనండి. రోజుల్లో సైనికులు వస్తుంటే అట్లా చూసేవాళ్ళు అంతే. చాలా క్లియర్ గా నీట్ గా ఉన్నాయి గోడలు అవి. ఈ అంచు మొత్తం ఇది అవుటర్ వాల్ అనమాట. అది అక్కడ జింక శివునికి ఎక్కువ ఇష్టమైన చెట్టు ఇది. చెట్టు కూడా ఇష్టమే, ఈ చెట్టు కూడా ఇష్టమే. గురుత్వాకర్షణకి లోబడి కిందకు ఉంటది కాయ అనేది, కిందకి ఏలాడుతుంది. కానీ దీనికి నేను దీనిపైన టైగర్ ఉంటది అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. పెద్ద పులిని పెద్దమ్మ తల్లి అని పూజిస్తూ ఉంటాం. పెద్ద పులిని పెద్దమ్మ తల్లి, ఎలుగుబంటిని బావా అంటూ అట్లా కొన్ని పేర్లతోని పిలుచుకుంటాం. అంటే రిలేషన్ ఉంది, రిలేషన్ ఏర్పాటు చేస్తారు. ఎలుగుబంటి కనిపించగానే బాగుంది రైడ్ అంటారు. జాగ్రత్త.
నేచర్ లవర్స్ అందరూ ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో పట్టపురుద్ధిని కోట చూడబోతున్నాం. ఇదేంటంటే ఇక్కడ నుంచి మనం ఘాట్ ఎక్కడం, శ్రీశైలం ఘాట్ ఎక్కడం బిగించేస్తాం. ఇది తెలంగాణ సైడ్ ఉన్న హైవే అనమాట. శ్రీశైలానికి ఇక్కడ నుంచి ఘాట్ ఎక్కి పైకి వెళ్తాం అనమాట. ఈ ఎంట్రన్స్లో పట్టపురుద్ధిని కోట అనే మీకు బోర్డు కనిపిస్తుంది. ఈ కోట చూసారా, నా తలపైన అక్కడ మీకు కనిపిస్తుంది ఒకటి కొండ. ఆ పైన కనిపించేది ప్రహరీ అనమాట, కోట గోడ. అది చెప్పండి. మనం ఈ వీడియోలో నల్లమలలోనే అత్యంత అంటే గ్రేట్ వాల్ ఆఫ్ నల్లమల అని చెప్పుకోగలిగే ప్రతాపరుద్ధిని కోట గోడలను చూడబోతున్నాము. ఇదే ఎంట్రన్స్ అనమాట. చూసారా, ఈ కోట గోడకి ఎంట్రన్స్ వే అనమాట. ఇక్కడ నుంచి కోట గోడలోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి నియర్లీ 3.5 కిలోమీటర్లు పైకి వెళితే మనకి ఆ పైకి వెళ్ళాలన్నమాట. ఆ కొండ మొత్తం దగ్గర 120 కిలోమీటర్లు సుమారుగా పొడవైన వాల్ ఉంటుంది. ఆ బ్యాచ్ అనమాట ఇది మొత్తం. ఇప్పుడు మాతో పాటు వీరస్వామి గారు వస్తున్నారు. ఈయన మనకి ఫారెస్ట్ ఆఫీసర్స్ అంటే పంపించిన నేచర్ గైడ్ అనమాట. ఈయన ఏంటంటే మనకి ఈ 3.5 కిలోమీటర్లు పైకి ఈ వే మొత్తం మనకి కనిపించే ప్రతి చెట్ల గురించి, అడవిలో కనిపించే ప్రతి జంతువు గురించి, అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకెళ్తారు. అలాగే పైకి వెళ్ళిన తర్వాత ఈ ప్రతాపరుద్ధిని కోట చరిత్ర కూడా మనకి అర్థమయ్యేటట్టు చెప్తారు. ఓకేనా, ఇక మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి మన ట్రెక్ స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారా, ఇది శ్రీశైలం హైవే పక్కన ఉన్న దర్గా అనమాట. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? అప్ అండ్ డౌన్ 3.5 ఉంటుంది. రోడ్డు బాగానే ఉంటుందా? రోడ్ బాగానే ఉంటుంది, అంటే మొత్తం మట్టి రోడ్ ఉంటుంది. హైటెక్ ఏమన్నా? హైకు మధ్యలో హైక్ ఉంటుంది. ఓకే, కొంచెం ట్రెక్ అయితే పర్లేదు, ఈజీగానే ఉంటుందా? అయితే పర్లేదు. ఓకే. ఎర్లీ మార్నింగ్ మేము 6కి వచ్చాము. 6 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనం మన్ననూరు దగ్గర ఉన్న అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది కదా, డిపార్ట్మెంట్ ఆఫీసెస్, అక్కడికి వెళ్ళి మనం అడిగితే మనకి పర్మిషన్ ఇస్తారు అనమాట. హాయ్ సార్, నా పేరు వీరస్వామి. వెల్కమ్ టు అమరావతి టైగర్ రిజర్వ్. సార్, మనకు ట్రెక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అన్ని ఎనిమల్స్ ఉన్నాయి. టైగర్, లెపర్డ్స్, స్లాత్ బేర్స్ అండ్ ఇంకోటి హర్బివరస్ ఉన్నాయి, ఇంకోటి కార్నివరస్ ఉన్నాయి. సో చాలా ఎనిమల్స్ ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ ఎక్కువ గమనించవచ్చు, చాలా బర్డ్స్ సౌండ్ వస్తున్నాయి మనకు. అక్కడ చాలా బాగా వస్తూ ఉంటుంది అనమాట. మన ట్రెక్కింగ్లో చాలా ఫీల్తో వెళ్తాము. అలాగే ఇక్కడ ఉండే చెట్ల గురించి కానీ, మా ట్రైబల్ కల్చర్ గురించి కానీ, ఆ చెట్లు దేని వల్ల ఉపయోగించుకొని ఎలా జీవించే వాళ్ళ గురించి కానీ నేను మధ్యలో దారిలో వెళ్తూ ఉంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మనమైతే ట్రెక్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. సార్, వెళ్దామా? ఓకే. చూసారా మన గైడ్ ఎలా ఉన్నారో? ఎందుకంటే ఏదో తీసుకెళ్ళామా చూపించామని కాకుండా మనోళ్ళు ఏంటంటే క్లియర్గా 1 by 1 అన్నీ చెప్పుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్న క్లైమేట్ గురించి, ఇక్కడ తిరిగే బర్డ్స్ గురించి, యానిమల్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూసారుగా, దారి అయితే ప్రస్తుతానికైతే ప్లెయిన్గానే ఉంది. ముందుకెళ్ళిన కొద్దికి క్రమంగా పైకి ఎక్కడం స్టార్ట్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 6 కాబట్టి ఇటు చూసిన పక్షుల కిలకిలా రావాలన్నమాట. భలే ఉండే స్వీట్ సౌండ్స్ అనమాట, బర్డ్ స్వీట్ సౌండ్. ఎందుకంటే నల్లమల ఫారెస్ట్ అని కాదు, ఏ ఫారెస్ట్లో అయినా సరే మార్నింగ్ నేచర్ అద్భుతంగా ఉంటుంది అనమాట. కాబట్టి ట్రెక్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ట్రెక్ చేస్తే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. ఈ చెట్టు వచ్చేసి రేల చెట్టు సార్. దీని ఇంగ్లీష్ వచ్చేసి క్యాషియా ఫిస్టులా ట్రీ అని అంటారు. సో ఈ కాయలు ఉన్నాయి కదా సార్, ఈ బ్లాక్ కలర్. సో ఇవి వచ్చేసి ఎలుగుబంటి ఎక్కువ తింటది అనమాట. స్లాత్ బేర్ ఉంటుంది, స్లాత్ బేర్ ఫేవరెట్ ఫుడ్ అనమాట. మన ఫారెస్ట్ లోపల అన్ని వెలగ పండ్లు కానీ, మామిడికాయలు కానీ, పరికి పండ్లు కానీ, చాలా తునికి పండ్లు కానీ అన్ని తింటది అనమాట ఎలుగుబంటి. సో అవన్నీ అన్ని కంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి స్టిక్స్ లాగా బ్లాక్ కలర్ లో, దీన్ని రేలకాయలు అంటాం అనమాట. గ్రీనర్ వస్తాయి కాయలు ఉన్నప్పుడు. ఇవి పండ్లు, ఇవి ఫ్రూట్ అనమాట ఇప్పుడు ఎలుగుబంటికి. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి.
దీంట్లోనే ఎలుగుబంటి తింటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎల్లో కలర్ ఫ్లవరింగ్ వస్తుంది సార్. దీనికి ఎల్లో కలర్ రైనీ సీజన్ లో ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. ఆ ఫ్లవరింగ్ అనేది మా ట్రైబల్ పీపుల్స్ ఉంటారు కదా, దాన్ని కుక్ చేసుకొని తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా మా ట్రైబల్స్ దీని యొక్క మా చెంచూస్ ఉంటారు కదా, ఆదివాసు. మీరు చెంచునా? అవును సార్, సూపర్. అయితే అవి ఫ్లవరింగ్ అనేది కలెక్ట్ చేసుకుని తింటా ఉంటాం అనమాట. సో అది సేమ్ ఎట్లా ఉంటాయి అంటే మనం ఎగ్ కర్రీ, ఎగ్ ఇట్లా పగలగొట్టుకుని తింటే సేమ్ అలా ఉంటది అన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇలా కూడా మా యొక్క ట్రైబల్స్ అనేది అడవిలో దొరికే ఒక ఆకులతో కానీ ఫ్లవరింగ్ తో కానీ ఫుడ్ జనరేట్ చేసుకునే వాళ్ళు అనమాట. అవునవును. అయితే ఇది శ్రీశైలము మేము ఆయుర్వేదం షాపుల్లో కూడా ఇవి ఇలాంటివి చూస్తాం కదా. అవును సార్, కొన్ని ఆయుర్వేదిక్ దాంట్లో కూడా ఉపయోగిస్తారు సార్. మెడిసిన్ గా కూడా పనిచేస్తుంది ఇది. ఓకే. ఇంకోటి దాన్ని మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే బ్లాక్ కలర్ ఉంటుంది, అది చిన్నప్పుడు ఇట్లా దంచేసి ముద్దలా కట్టుకుని బాల్ లాగా చేసుకునే వాళ్ళం సార్. గట్టిగా అవుతా? గట్టిగా, చాలా స్ట్రాంగ్ గమ్ము ఉంటది కదా, లాగా ఉంటది, చాలా స్ట్రాంగ్ ఉంటది. ఓహో, గట్టిగా అయ్యేదనమాట. అప్పుడు చిన్నప్పుడు ఆడుకునేది అనమాట. ఓకే ఓకే. దీని పేరు ఇంకొకసారి చెప్పండి. రేలా ట్రీ సార్. రేలా చెట్టు. దీని ఇంగ్లీష్ లో వచ్చేసి క్యాషియో ఫ్రిస్టులా అని అంటారు మనం. ఓహో, గ్రేట్. నువ్వేం చదువుకున్నా? నేను ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ చేసిన సార్. ఎక్సలెంట్. మరి ఇవన్నీ నీకు అంటే మా పూర్వీకులు ఉంటారు కదా సార్, మా తాతలు, మా అమ్మ, మన ఇట్లా వాళ్ళు చెప్పినవి నేర్చుకున్నా. మీరు శాస్త్రీయ నామాలు కూడా చెప్తున్నారు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ చెప్తారా? చెప్తారు సార్. మీకు ఇంట్రెస్ట్ నేర్చుకుంటున్నారు? నాకు ఇంట్రెస్ట్ సార్. అంటే అడవిలో తిరగడం అంటే చాలా ఇష్టం సార్. అలాగే అడవి గురించి తెలుసుకొని వాటికి ఏం కావాలి అనేది కూడా, వాటికి ఏం కావాలి, ఇంకోటి వాటి నుంచి మనకి ఏం కావాలి, అది జంతువులకు ఎలా ఉపయోగపడుతున్నాయి, మనుషులకు ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది నేను నేర్చుకుంటా ఉంటాను సార్. నేర్చుకోవడం, అడవి గురించి నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం సార్ నాకు. అంటే నల్లమల అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది చెంచులు కదా. చెంచులు అంటే ప్రత్యేకమైన ఒక అభిమానం ఉంటుంది నల్లమల అంటే. ఎక్సలెంట్. అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంటది అసలు చెంచులు అంటే. మాకు మంచి గైడ్ దొరికాడు, ఎక్సలెంట్. ఎందుకంటే నల్లమల్లలో ఇంత తిరిగినా మాకు ఇంతకు ఎడ్యుకేటెడ్ గా ఎవరో చెప్పలేదు. ఏమండి, అది అట్లా ఉండాలండి మన వీరస్వామి మాత్రం ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు మనం జస్ట్ వెనకున్న చెట్టు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనం నల్లమలలో ఇక చూసారా, ఇదే కదా ఇందాక చెప్పుకున్నది రెల్ల చెట్టు. ఎందుకంటే మనం ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటాం కానీ ఆ చెట్టులు చూసుకుంటూ వెళ్ళిపోతాం. దానివల్ల ఉపయోగాలు మనకేం తెలియదు. ఇలా ఒక అన్నీ తెలిసిన వాళ్ళు ఒక గైడ్గా రావడం మన అదృష్టం అనమాట. ఇప్పుడు ఈ చెట్టు గురించి తెలుసుకుందాం. అది చాలా ఎత్తుగా ఉంది, అది సాలిడ్గా. చెప్పండి వీరస్వామి గారు. చెట్టు వచ్చేసి నారవేప చెట్టు అంటాం సార్. నారవేప చెట్టా? ఓకే. ఇంకోటి పెద్ద వేప చెట్టు కూడా అంటాం. మా ట్రైబల్స్ వచ్చేసి దాని నుంచి నార తీస్తారు సార్. నార అంటే త్రాడ్ లాగా వస్తుంది అనమాట. చేసేవాళ్ళంటే ఆ తాడుని కూడా తేనె తీయడానికి, కలెక్షన్ చేయడానికి ఆ తాడుని ఉపయోగించుకునే వాళ్ళం. సో ఆ తాడు పేరిన తర్వాత కూడా వాటర్ లో వేసి కొన్ని సంవత్సరాల పాటు వచ్చేదనమాట, ఉపయోగించుకునే వాళ్ళం. అది ఒక రోజు వాడిన తర్వాత మళ్ళీ బయటకు వేసి ఎండిపోయి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అలా కట్ కాకుండా ఉండడం కోసం ఏం చేసేవాళ్ళంటే ఒక్కసారి తీసిన నారని అదే మళ్ళీ వాటర్ లో పెడితే ఏంటంటే ఫస్ట్ తీసిన విధంగానే మళ్ళీ అది కొన్ని సంవత్సరాలకైనా సరే ఉపయోగపడతా ఉంటుంది అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏం చేస్తుంది, దాని ప్రత్యేకత ఏంటంటే అవి క్రాస్ అయినాయి కదా సార్. అవి క్రాస్ కావడానికి కారణం ఏంటంటే చాలా వరకు వాళ్ళు కట్ చేసడం వల్ల అలా వెళ్తాయి అనమాట. ఇవి యాక్చువల్ గా చాలా స్ట్రేట్ గా నీటార్ గా పెరిగే చెట్లు అనమాట. ఇవి నారవేప చెట్లు. సో మనం శ్రీశైలం వెళ్తా ఉంటే చాలా వరకు పెద్దగా చెట్లు. దీని ప్రత్యేకత ఏంటంటే సార్, దీన్ని మనకు టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్స్ ముంగల ధ్వజస్తంభాలకు అప్పట్లో మా పూర్వీకులు గానీ చాలా వరకు కొన్ని ఇయర్స్ గానీ ఈ యొక్క చెట్టుని మాత్రమే వాడేవాళ్ళు అనమాట. ఎందుకంటే చాలా నిటారుగా చాలా స్ట్రాంగ్ గా ఉండే ట్రీ ఇదనమాట. ఈ యొక్క వుడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. అందుకనే ఈ వుడ్ ని ఎక్కువ మనకు ధ్వజస్తంభాలకు వాడతారు. పాడవద్దు, చాలా స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి ధ్వజస్తంభాలు చెదబట్టదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఇంకోటి కొంచెం హైట్ వరకు పెరుగుతుంది. అలాగే వుడ్ కూడా చాలా లావుగా ఉంటది. అందుకోసమని అప్పుడు ధ్వజస్తంభాలకి ఎక్కువ వాడేవాళ్ళు. దీన్ని ధ్వజస్తంభం ట్రీ అని కూడా పిలుచుకోవచ్చు. ఓకే, ధ్వజస్తంభం ట్రీ. ఓకే, బాగుంది. ధ్వజస్తంభాల చెట్టు ఏం కనిపిస్తాయి అక్కడ. బండకోడ వెళ్తుంది సార్. అక్కడ అవునా, బండకోళ్ళు ఉంటుంది. అక్కడ లోపల వెళ్తుంది. చిన్నగా ఉందా, లావుగా ఉందా? దాన్ని బండకోడ అంటారు మీరు. రెడ్ వెంటెడ్ బుల్బుల్ అంటే ఇక్కడ ఒక బడి, బ్లాక్ హెడ్ ఉంది. ఎక్కడ కనిపించింది? ఇక్కడ ఫ్లై అవుతుంది. భలే ఉంది ఇది. రెడ్ వెంటెడ్ సౌండ్ వస్తుందా సార్?
అదనమాట. ఇది పేరు చెప్పండి. రెడ్ వెంటెడ్ బుల్బుల్. ఓకే ఓకే. పికిలి పిట్ అంటాం సార్ తెలుగులో వచ్చేసి. అలా అరుసుద్దిగా అది. అవును సార్, పిక్లీ పికిలి పిట్. రెడ్ వెంటెడ్ బుల్బుల్. వావ్, నీకు వీటి మీద కూడా నాలెడ్జ్ ఉంది కదా. ఎలుగుబంటి వచ్చినప్పుడు మనం ఎక్కువ సడన్ గా పొదలలో ఉంటుంది కదా, అప్పుడు కేకలు వేసి ఒళ్ళినామంటే ఏం చేస్తామంటే దానికి ఇరిటేషన్ వస్తుంది అనమాట. అది ఏమనుకుంటుంది అంటే మమ్మల్ని ఏదో చేయడానికి వచ్చింది, అది అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది కేకలు వస్తే. బట్ మనం ఏం చేయాలంటే మేము అందుకనే ముందు వెళ్ళి ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా, ఫుట్ ప్రింట్స్ కానీ అవన్నీ అబ్జర్వ్ చేసి ఇంకోటి చుట్టుపక్కల కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు చెప్తూనే అన్ని సౌండ్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి, చాలా బర్డ్స్ సౌండ్స్ వస్తున్నాయి. అవునవును. ఆ బర్డ్ ఎక్కడ ఉందని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పొదలలో ఏముందనేది చిన్న చిన్న ఆకులు సౌండ్ కానీ మీకు ఇప్పడానికి ఒకటి అక్కడ చూపించాను కదా. ఓకే. బండ కూడా ఈ ఫ్రూట్ నేను ఆల్రెడీ ఈ ఫ్రూట్ గురించి సో మనం మెల్లగానే వెళ్దాం, మీకు అన్ని వివరించుకుంటూ వెళ్తా. ఓకే ఓకేనా సార్. ఇది వచ్చేసి ముళ్ళొంకాయ సార్. ఇది అంటే ముళ్ళొంకాయ అన్నాక దానికి చాలా ముళ్ళు ఉంటాయి అన్నమాట, ఎల్లో కలర్. ఓకే. సో ఆ ముళ్ళొంకాయ ప్రత్యేకత ఏంటంటే డాగ్ బయట ఉంటుంది కదా సార్. ఇప్పుడు డాగ్ బయట కుక్క కరిచినప్పుడు దానికి మెడిసిన్ వాడేవాళ్ళం. ఓహో ఓకే. అప్పట్లో మనకు ఎక్కువ డాక్టర్స్ కానీ లేరు, మొత్తం ఏవి లేవు, అంటే ఇంగ్లీష్ మందులు ఉంటాయి. ఇంకోటి అంటే వైద్య సదుపాయం అందుట్లో లేరు, ఓన్లీ నాటు వైద్యం చేసుకునేవాళ్ళు. నాటు వైద్యం చేసుకుని మా యొక్క పూర్వీకులు కానీ మా తాతలు మా ముత్తతలు ఎట్లా చేసేదంటే నాటు వైద్యాలు చేసుకుని అడవిలో దొరికే ఆకులతో కానీ పండ్లతో కానీ జీవన విధానం గడుపుకుంటూ అడవిలో ఉండే ఆ యొక్క ఆకు జీవనానికి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే మనకు మన బాడీకి ఏమైనా దెబ్బ తాకినప్పుడు కానీ మన బాడీ మనలో కంట్రోల్ లేనప్పుడు అంటే ఫీవర్ కానీ దగ్గు కానీ ఎలాంటిది వచ్చినప్పుడు కానీ అది తింటా ఉంటాం కదా. అప్పుడు అది మనం ఇప్పుడు జ్వరం వచ్చింది సార్, ఇప్పుడు మనకు ఆ జ్వరం వచ్చినప్పుడు మనం డైలీ తీసుకునే ఆహారం ఆకులు పండు కాబట్టి అది తిన్నప్పుడు తగ్గిపోతుంది. అప్పుడు దాన్ని గుర్తించుకొని ఇది దానికి అవసరం వస్తుంది, మెడిసిన్ గా ఉపయోగపడుతుంది అని చెప్పి అది గుర్తించుకునే వాళ్ళు అనమాట. అట్లా గుర్తించుకొని ఇట్లా దీన్ని ఏం చేశారంటే కుక్కలు కరిచినప్పుడు అంటే డాగ్ బైటింగ్ ఉంటుంది కదా, దీన్ని బాగా పేస్ట్ లాగా చేసేసి ముళ్ళొంకాయ పేస్ట్ లాగా చేసేసి అక్కడ డాగ్ బైట్ దగ్గర పెట్టేసేవాళ్ళు అనమాట. కట్టేసేవాళ్ళు. కట్టేస్తే అట్లా ఒక 3 days కట్టుకొట్టేవాళ్ళు. ఎగ్జాంపుల్ నేను కూడా సార్, నాకు ఒకసారి చిన్నప్పుడు ఎప్పుడంటే 12 years ఉన్నప్పుడు 12 years ఉన్నప్పుడు ఒకసారి డాగ్ కరిచింది నాకు. అయితే నేనేం చేసిన, ఇంజక్షన్ అంటే భయం నాకు. అట్లా నేను ఉన్నప్పుడు కూడా ఇంజక్షన్ అంటే భయం. ఇంజక్షన్ అంటే భయం ఏం చేసినా మా ఇంటి వెనకాల ఉన్నది అమ్మకి ఇట్లా చెప్పేది, అమ్మ చెప్పేది ఇది పెట్టుకుంటే తగ్గుతుందని. అట్లా సరే అన్నట్టు ఇంకా నేను ఇంజక్షన్ వేయించుకొని చూసి వేయించుకొని అని చెప్తే ఏం చేసేది, అది దంచి పేస్ట్ లాగా చేసి అందులో కొద్దిగా పసుపు వేసి పేస్ట్ లాగా చేసి కట్టేది 3 days. దాని పాయిజన్ అనేది బయటకు వచ్చేది. అట్లా అన్నమాట. డాగ్ గడిస్తే కూడా ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా చేసే గుణం అన్నమాట ఇందులో ఉంటుంది అన్నమాట. సో అట్లా మా పూర్వీకులు చెప్తుంటే మేము పాటిస్తా ఉన్నాం. ఓకే. ఇంకోటి వీరస్వామి, ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు అంటే మీరు స్వతహాగా చెంచులు, మీరు నేచర్లో పుట్టి అక్కడే పెరిగినోళ్ళు కాబట్టి మీరు అడవి జంతువుల మధ్య పుట్టారు. అంటే బయట వాళ్ళు అయితే ఒకలాగా ఉండేది మాకు, మీరు ఆల్రెడీ చెంచులు కాబట్టి మీకు అన్ని జంతువులు అన్నిటితో పరిచయమే. ఎగ్జాంపుల్ మీరు ఇందక్కడ ఎలుగుబంటి గురించి చెప్పారు, బేర్ గురించి, స్లాత్. ఎగ్జాంపుల్ ఈ కంపలా ఉందనుకున్నారు, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే మాకు ఎప్పటి నుంచో అంటే మేమేమనుకుంటాం అంటే కామన్గా అందరూ కలిసి అరిస్తే పారిపోద్ది అనుకుంటాం. అది అరిస్తే పారిపోతుంది అనుకుంటారు కానీ అది జస్ట్ ఒక 1% ఇస్తారు. అది ఇంకోటి పొదలలో ఉంటాయి కదా, అది అక్కడ పొదలలో ఉన్నప్పుడు ఏంటంటే సౌండ్ వస్తుంది. అది ఒకవేళ చెదలు తింటా ఉంటది, చెదలు తింటా ఉన్నప్పుడు దానికి హోల్లో ఉంటే అది బాగా కొన్ని పుట్టలు ఉంటేనే పగలగొట్టి చేతితో పగలగొట్టి తినేసేది. అది ఎక్కువ రైనీ సీజన్ లో పుట్టలు పగలగొడుతుంది అనమాట. ఇంకోటి హోల్ కింద చెదలు కూడా మనకు చిన్న చిన్న హోల్స్ పెట్టి అందులో చెదలు ఉంటాయి అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే అది ముక్కు ఉంటుంది కదా, ముక్కుతో గాలి ప్రెజర్ చేసి అందులో ఉన్న హోల్లో ఉన్న మొత్తం చెదలు మొత్తం బయటకు వస్తాయి. అప్పుడు దాని నాలుకతో ఇలా అతుక్కించుకొని తింటా ఉంటుంది అనమాట. అలా దానికి ఆ సౌండ్స్ చూడంగా గమనించి అక్కడ ఉంది స్లాత్ బేర్ ఉంది అని చెప్పి ముందే మనం ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళడం బెస్ట్ సార్. అక్కడ ముందుకు వెళ్ళదు, ఒకవేళ దూరం ఉందనుకో ఏం పర్లేదు, ఏమన్నది అది ముందుకు బయలుదేరడం జరుగుతుంది. ఇంకోటి అడుగు జాడలు అవి ఫ్రెష్ గా ఉన్నాయా లేకపోతే నిన్న పోయిందా మొన్న పోయిందా అనేది కూడా గుర్తుపట్టి వెళ్తా ఉంటాం అనమాట. ఇప్పుడు మన అడుగు జాడలు ఉన్నాయి సార్, మన అడుగు జాడలు ఉన్నప్పుడు ఇట్లా ఫ్రెష్ గా వెళ్తే దానికి మట్టి మట్టి అయినా సరే ఒట్టి మట్టి గుర్తు తెలుస్తుంది. అప్పుడు అట్లా కూడా గుర్తు పట్టుకొని ముందుకు వెళ్తా ఉంటాను అనమాట. ఈవెన్ నేను కూడా ఒకసారి ఏం చేసినంటే టైగరు రాత్రి వేళ బయలుదేరింది సార్, అది కరెక్ట్ 3 o'clock. నేను మా ఏరియాకి పోయినా అంటే చాలా డీప్ ఏరియాలో ఉన్నా,
అప్పుడు నాకు ఇంటికాడ వర్క్ ఉండే, మళ్ళీ మార్నింగ్ ఇక్కడ రావాల్సి వచ్చిండే అనమాట. ఏది ఇట్లా సఫార్కి, మార్నింగ్ సఫార్కి రావాల్సి వచ్చింది. మేడం కాల్ చేసింది, రమ్మని చెప్పింది. నేను అప్పుడే వెళ్ళి అప్పుడు వస్తాను, దాదాపు 10 కిలోమీటర్లు. నేనేం చేసిన, అక్కడ వెహికల్ ఏది లేదు, నడుచుకుంటూ పోయినాం కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. నేను ఒక్కనే ఫోన్ లైట్ తోనే ఆ రాత్రి నడుచుకుంటూ వచ్చిన. టైగర్ నా ముంగల్కెళ్ళే పోతుంది, అది ముందల నుంచి పోతుంది. నేనేం చేయాలి అప్పుడు? వెనక్కి వద్దునా, మాట ఇచ్చిన కాబట్టి ఇక్కడ వద్దునా మాట. నాకు ముందు భయం, అంటే భయం అనేది సహజంగా అందరికి ఉంటుంది సార్. అవును, ఆ క్షణంలో భయపడితే కాదు, మాట ముందు ముఖ్యం కాబట్టి నేను అదే ఫోన్ లైట్ తోనే ఆ టైగర్ మార్క్స్ చూసుకుంటే దాదాపు 4 కిలోమీటర్ నా ముంగల్కెళ్ళి నడుచుకుంటుంది టైగర్. 4 కిలోమీటర్ల వరకు అలాగే పోయినా. నేను మళ్ళీ ప్రత్యక్షంగా సౌండ్ చేసుకుంటూ వెళ్ళిన. ఒక చిన్న బాటిల్ తీసుకొని ఆ బాటిల్ ఇట్లా సౌండ్ చేసుకుంటూ నా మోకాలు కొట్టుకుంటూ సౌండ్ చేసుకుంటూ వెళ్ళిన. ఎందుకంటే ఇక్కడ ఎవరో వస్తున్నారు, కొత్త సౌండ్ వచ్చింది అని చెప్పి అది కొంచెం సైడ్ కి జరుగుతుంది. అప్పుడు అది కొంత దూరం వెళ్ళిన తర్వాత సైడ్ కి జరిగింది. దాని మార్క్స్ కూడా ఇట్లా చూసిన, క్రాస్ అయింది, వేరే రూట్ వచ్చినాక. అప్పుడు నేను మళ్ళీ ఈ రూట్ కాబట్టి వెళ్ళేసిన. అంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి సార్. మొన్న రీసెంట్ గా పడుకున్నప్పుడు కానీ పక్కల నుంచి వెళ్ళడం టైగరే వెళ్ళింది. ఇక్కడ ఎలుగుబంటిని మా చాలా వరకు ఏం చేసేవాళ్ళు అంటే బావా అని పిలుచుకుంటూ ఉంటారు. ఇది మీరు ఇక్కడ గమనించండి సార్, ఇది ఎలుగుబంటి జోలు తీస్తున్నాం. ఎలుగుబంటి స్కాటే ఉంది ఇక్కడ. ఇది ఎలుగుబంటిది అనమాట. చూడండి, ఇప్పుడు మీరు రేలకాయలు అని చెప్పాను కదా సార్, ఆ క్యాసియా ఫిష్ ట్రీ చూడండి, మీకు చాలా గమనించండి, మొత్తం సీడ్స్ ఏ ఉంటాయి అనమాట. ఈ ఎలుగుబంటి ప్రత్యేకత ఏమిటంటే సీడ్ డిస్ట్రిబ్యూటర్. చాలా వరకు వెలగ పండ్లు గాని, పరికి పండ్లు గాని, ఇంకోటి ఒక రేలకాయలు. ఈ అడవిలో పెరిగే చెట్ల గురించి మీకు ఎన్ని చెట్లు పెరుగుతున్నాయి అన్ని చెట్లు పెరగడానికి కారణం ఏంటంటే సర్వే రేలకాయలు. చూడండి, ఇగో సీడ్స్, ఇవి రేల కింద సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి తిన్న తర్వాత వేరే దగ్గర ఎక్కడైనా పూపు వేస్తే ఆ పూపులో నుంచి చాలా సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ అనేది అక్కడ నుంచి చెట్టు పెరగడం జరుగుతుంది. అలా ఈ యొక్క ఎలుగుబంటి అనేది అడవికి సీడ్ డిస్ప్యూటర్ లాగా మొత్తం ఎలుగుబంటిదే. ఎలుగుబంటి ఎక్కువ డ్రాపింగ్ అనేది ఇలానే ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి చాలా సీడ్స్ ఉన్నాయి కదా, బ్లాక్ కలర్ చూపించిన కదా, క్యాసియా ఫిష్ ట్రీ అని, దాని సీడ్స్ అన్నమాట. సో అలా కూడా ఉంటుంది. ఎన్ని సీడ్స్ ఉన్నాయి చూడు, ఎన్ని చెట్లు, అంటే ఒక్క సీడ్ ఒక్క చెట్టు సమానం. అంటే సహజంగా ప్రకృతి దాన్ని అదే కాపాడుకుంటుంది. ప్రకృతిలో ఉండే ఎనిమల్స్ చాలా వరకు జంతువులు సీడ్ డిస్ప్యూట్ చేస్తూ ప్రకృతిని, పక్షులు చాలా వరకు పక్షులు కూడా కారణమైతే ఉంటాయి. అంటే చెట్లు పెరగడానికి కానీ, అంటే ఒక సీడ్ ఒక పండు తీసుకుపోయి ఒక చెట్టు పైన కూర్చొని తిని అక్కడ ఇంకో చెట్టు జనరేట్ చేయడం. అలాగే జంతువులు కూడా ఎలుగుబంటి గానీ చాలా వరకు చూడండి, ఎలుగుబంటి దానికి సగం సగం డైజెషన్ అవుతుంది. అలాగే మీరు బాగా గమనించండి, అది ఏనుగుంటుంది కదా సార్, ఎలిఫెంట్ కూడా చాలా వరకు సగం డైజెషన్ కాదు. ఇప్పుడు ఏ పండ్లు తిన్నా కూడా సార్, ఇప్పుడు మ్యాంగో తిన్నా సార్, మ్యాంగో సీడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట, చాలా వరకు సగం సగం డైజెషన్ అవుతుంది. అలా ఎందుకు అవుతాయి అంటే అవి సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి కదా, అది నేచర్ లో భాగం అనమాట. ప్రకృతి తను తాను కాపాడుకుంటాకి కొన్ని జీవుల్ని ఇలా సృష్టించింది అనుకోవాలి మనం. స్పాటెడ్ డియర్ వెళ్ళింది చూడండి, ఇట్లా ఇది ఇప్పుడే వెళ్ళింది, ఈ రోజు మార్నింగ్ వెళ్ళింది. స్పాటెడ్ డియర్ జింకలు ఇక్కడ స్పాటెడ్ డియర్ ఇలా ఉంది కదా సార్, ఇది ఇక్కడ స్పాటెడ్ డియర్ ఫ్రెష్ గా వెళ్ళింది. అంటే ఇప్పుడు మార్నింగ్ వెళ్ళింది, అట్లా గుర్తుపట్టండి. ఇట్లా వెళ్తున్నాం, ఇది పరిగెత్తింది. యాక్చువల్లీ ఇది పరిగెత్తింది అని ఎలా గుర్తుపట్టాలంటే ప్రెజర్ ఎక్కువ ఉంది పరిగెత్తింది. నార్మల్ గా ఇలా మనం వాక్ చేస్తున్నప్పుడు మన అడుగుజాలు కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు గమనించు అలాగే ఇట్లా అట్లా పడుతుంది, నార్మల్ కనిపిస్తుంది. ఆ యొక్క ప్రెజర్ తో కూడా అడుగుజాడలని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పరిగెత్తిందని కూడా నేను ఈజీగా ఐడెంటిఫై చేసిన, ఇంకా పరిగెత్తిందా నడుచుకుంటూ వెళ్ళింది అనేది నేను అలా ఐడెంటిఫై చేసిన. అయితే మేమేమనుకుంటున్నామంటే అసలు ముందలే ఇలాంటి వాళ్ళు ఒక పరిచయం అయితే మాకు ఫారెస్ట్ గురించి ఇంకా తెలిసేది అనుకుంటున్నాం. సార్ తెలియదు సార్, కంపల్సరీ నా వంతు అయితే నేను చాలా వరకు మీకు నా నుంచి మా యొక్క పూర్వీకుల అడవి నుంచి ఎలా ఉండేవాళ్ళు, అడవిని ఎలా రక్షించేవాళ్ళని. ఇది చూడండి, ఇది పిల్లిదే లేకపోతే చిరుతుందా? ఇది డాగ్ సార్, ఇది వైల్డ్ డాగ్. వైల్డ్ డాగ్స్ కూడా ఉన్నాయి సార్ ఇక్కడ. వైల్డ్ డాగ్స్ ఉన్నాయి, లెపార్డ్ ఉంది, అన్ని ఎనిమల్స్ ఉన్నాయి. చాలా చోట్ల మీరు దాన్ని ఏమంటారు, సోలార్ పెట్టి వాటర్ అందిస్తున్నారు కదా ప్రతి చోట. ఇప్పుడు అలాంటిదేనా ఇది కూడా ఇక్కడ ఉన్నది? అంటే అలాంటిదే సార్. ఇది సోలార్ పెట్టడం కారణం ఏంటంటే
ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రిక్ అనేది ఉండదు సార్. అవును. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఉండదు కాబట్టి ఏంటంటే సోలార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది సోలార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సోలార్ ఎందుకు ఏర్పాటు చేయడం ఏంటంటే చిన్న చిన్న బోర్లు అనేది వేస్తారు సార్. ఇప్పుడు ఒక ఏరియాలో అప్పట్లో వర్షాలు కరెక్ట్ గా వాతావరణం అనుకూలంగా ఉంటూ వర్షాలు అనేది పడుతూ మన అడవిలో వాటర్ అనేది స్టోరేజ్ అవుతూ అడవిలో ఉండే జంతువులకు చాలా వరకు నీరు అనేది అందేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉండే వాతావరణం అనుకూలంగా లేకపోవడం అంటే చాలా వరకు చెట్లు నరికేయడం జరిగింది. చాలా చోట్ల మనం చూస్తున్నాం మన హైదరాబాద్ లో కూడా చాలా వరకు కొంచెం డిస్టర్బ్ చేసేసి అట్లా చాలా వరకు మనం ఉండే ఏరియాల్లో కూడా చాలా వరకు అప్పట్లో చెట్లు ఉండే, మనం నివసించే ఊర్లు కావచ్చు సిటీ కావచ్చు మొత్తం ప్రతి ఒక్కటి అడవి ఉండే. ఆ చెట్ల వల్ల ప్రకృతికి ఎంతో వర్షాలు పడుతూ ప్రకృతికి సరైన సమయానికి అంటే సరైన కాలంలో ఋతువులలో వర్షాలు పడుతూ అడవికి ఉండే నీళ్లు నింతూ కరెక్ట్ గా వస్తూ ఉండే అనమాట ఇయర్లీ. సో అలా జంతువులకు ఎలాంటి వాటర్ ఇబ్బందులు లేకపోతుండే. సో ఇప్పుడుండే జనరేషన్ లో చాలా వరకు వాటర్ ఇబ్బంది చాలా వరకు ఉండేది అడవిలో గానీ బయట గానీ. అడవిలో ప్రతి ఒక్కరు బోర్వెల్ వేయడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల ఉండేదన్నమాట. అందుకోసం ఏం చేశామంటే ఇక్కడ బోర్లు వేసి అక్కడ ఉండే కరెంట్ ఉండదు కాబట్టి సోలార్ తోని అంటే సన్ ఎనర్జీ నుంచి కరెంట్ యూజ్ చేసుకుని అది ఆ బోర్ అనేది పంప్ చేస్తూ ఉంటది. అక్కడ ప్రతాపరుద్రుడు అని చెప్పాం కదా సార్, అక్కడ పైన చిన్న వాళ్ళే డిగ్ చేసిన ఒకటి తొట్టిలాగా ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ కోనేరులో కొంచెం వాటర్ ఉంటది. అలాగే ఆ వాటర్ అనేది ఇక్కడ నుంచి పంప్ చేస్తారు అనమాట. పంప్ చేస్తే అక్కడ కొన్ని ఆ గుంతలోకి వాటర్ వెళ్ళిపోతాయి కదా. అప్పుడు ఈ కొండ మీద ఉండే మొత్తం ఎనిమల్స్ ఏం చేస్తుంటే అక్కడికి దాహం తీర్చుకోవడానికి వస్తాయి. ఇది అసలుకే సమ్మర్ కాబట్టి ఆ సమ్మర్ లో చాలా వరకు మనకు కూడా చాలా దాహం వేస్తుంటది. అలాగే ఎనిమల్స్ కి చాలా దాహం వేస్తుంటది. అది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ ఏరియా వెళ్ళదు ఇంకా వేరే ఏరియాకి వెళ్ళిపోతా ఉంటాయి. సో ఈ ఏరియాలో ఉండే ఎనిమల్స్ ఈ ఏరియాలోనే ఉండాలి కాబట్టి మనం వాటర్ ప్రొవైడ్ చేసి అవి ఎక్కడ ఉండే ఎనిమల్స్ అక్కడే ఉండి వాటి జీవనం గడుపుతూ వాటి పాపులేషన్ పెంచుకుంటూ ఉంటాయి. సో అలా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వాటర్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన సోలార్ ఎక్కడ చూసిన. ఇదే మెయిన్ వే. ఈ కనిపించే రాళ్ళు వాళ్ళే వేసినాయి. మట్టి కదా మట్టి మొత్తం కొట్టుకుపోయింది. కొట్టుకుపోయి రాళ్ళు కనిపించినాయి. ఇంకా పురాతన దారి కనిపించింది. చూడండి సార్ గోడలు ఇక్కడ నుంచి స్టార్ట్, ఆ కింద నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ పాయింట్ అది మొదటి ద్వారం అండి. కింద ఉందా? ఉంటుందిలే ఎంట్రన్స్. ఓకే, మన ప్రతాపరుద్రుని కోటకి మొదటి ద్వారం అన్నమాట ఇది. అబ్బా, యాదాద్రి గారు పెద్ద పెద్ద రాళ్ళు పెట్టారండు ఇక్కడ. అవును, వైల్డ్ కర్లీఫ్ ఇది చాలా నేచురల్ గా ఉంటది. సో మనం తెంపుకోకూడదు సార్ దాన్ని. అంటే ఇక్కడ ఉండే జంతువులకు మాత్రమే ఇది ఉపయోగపడాలన్నమాట. మనుషులం ఎవరు తీసుకోకూడదు. కరివేపాకే సార్ ఇది, అడవిలో పెరిగితే అడవి కరివేపాకు. ఇంకోటి ఈ యొక్క ఫ్లవరింగ్ అనేది బటర్ఫ్లైస్ గానీ హనీ బీస్ గానీ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి అనమాట. అందుకోసమే ఈ కరివేపాకు మనం తెంపుకోకూడదు. ఎందుకంటే సార్ మనం సహజంగా పండించుకొని తింటా ఉన్నాం. చాలా మనం ఉండేటి చెట్లకు పూసే పూలు కానీ పండ్లు కానీ ఎక్కువ అవి తింటా ఉంటుంటాయి కదా. అట్లా వాటి కోసం పెరిగే దాంట్లో వాటికి వదిలేయాలని అంటూ మా ఆలోచన. ప్రతాపరుద్రుని కోట ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. చూసారా, కోట గోడలోకి ఎంటర్ అయ్యాము. మెల్లింగా పైకి నడుస్తున్నాము. వరకు పైన అంటే ముళ్ళపంది వచ్చేసి రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ అనేది తిన్నా ఉన్నది. ఈ రూట్స్ కోసం తింటా ఉండదు అనమాట. అయితే ఈ రూట్ ఒకవేళ సరైనది కాదనుకుంటే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని దొరకకపోతే గట్టిగా ఉంటుంది కదా. చెట్టు చనిపోలేదు, బ్రతికే ఉంది. ఇదంతా గ్రీనర్గా ఉంది కదా, బ్రతికే ఉంది. ఇది దేనికి ఇరిగి ఉంటుంది సార్? అది ఎక్కువ అది ఉంటుంది కదా. ఇప్పుడు ముళ్ళపంది అనేది ముళ్ళపంది మొత్తం తవ్వుతుంది అనమాట. వేర్లు తింటా ఉంటది. ఇలాంటి బార్క్ ఉంటుంది కదా, ఆ బార్క్ తింటా ఉంటుంది. ఆ బార్క్ కూడా ఎక్కువ ఇప్ప చెట్టు బార్క్ తింటా ఉంటది. బాగా గమనించినట్టయితే ఇప్ప చెట్టు బార్క్ గానీ ఇంకోటి చాలా కొన్ని ట్రీస్ ఉంటాయి దానికి ఇష్టమైన ట్రీస్. ఆ చెట్ల యొక్క బార్క్స్ గానీ వాటి ఫ్రూట్స్ గానీ తింటా ఉంటుంది అనమాట. అందుకనే అది ఇంత స్ట్రాంగ్ గా ఉంటుంది.
ఓకే ఓకే. వాటి పైన ముండ్లు ఎందుకు ఉంటాయి అంటే వాటి కవచం, వాటికి రక్షణ అదే, దానికి రక్షణ అదే కాబట్టి అట్లా అనమాట. దానిపైన లెపార్డ్స్ అటాక్ చేసిన గుణం, టైగర్ అటాక్ చేసిన గుణం ఏం చేస్తుంటే దానికి అంటే వదిలేద్దంటే అది ఎమ్మటే వదలదు. అదేం చేస్తుంటే దాని రక్షణ కోసం ఇట్లా పైకి లేపుకొని ఉంటది. అలా లేపుకొని ఉండడం వల్ల ఏదైనా అటాక్ చేసినా కూడా దానికి గుచ్చుకుంటాయి. కానీ అది వదిలితే ఇలా వస్తే అనేది అది కాదు. అది జస్ట్ ఏంటంటే ఏమంటామంటే ఇట్లా మ్యాన్ స్ప్రెడ్ చేసింది మాత్రమే, కానీ అది ఇలా రబ్ చేస్తే ఇలా ఉరికొస్తే బాణం. ఇప్పుడు నేను అదే అనుకుంటున్నా, ఇప్పుడు వరకే ఫాల్స్ అది. అది ఇట్లా వేస్తే ఉరికొస్తుంది బాణం లాగా. అవును, బాగా నాట్యం చేస్తూ ఉంటది. నాట్యం చేసినప్పుడు పురి తిప్పినప్పుడు అలాగే పురి ఇప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఇట్లా ఇసురుతా అంటే నమ్ముతాం సార్. అది అవునవును, అది అంతా ఫాల్స్ అనమాట అది. ఓకే. సో అది దానికి ఇబ్బంది అయినప్పుడు అంటే దానికి ప్రాణహాని ఎలాగైతే జరుగుతూ ఉంటుంది అన్నప్పుడు అది రక్షించుకోవడం కోసం దాన్ని ముళ్ళు అనేది ఇలా ఇలా పెద్దగా చేయడం జరుగుతుంది. ముళ్ళు అనేది ఇలా నెమలలాగా ఇది కూడా అలా ఓపెన్ చేస్తుంది. పురి ముళ్ళపంది ముళ్ళు అనేది ముడుచుకుని ఉంటాయి. అప్పుడు ఏదైనా లెపర్డ్ గానీ అటాక్ చేయడానికి వస్తుంది. అవి కార్నివరస్ ఎనిమల్స్ కదా, అది అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఏంటంటే అది ఇలా చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల చాలా షార్ప్ గా అవుతుంది కదా, అప్పుడు దానికి అటాక్ చేయడానికి రాదు. ఇంకా అటాక్ చేసిన కూడా దాన్ని గుచ్చుకుంటాయి చెయ్యి గానీ. అక్కడ కనిపిస్తుంది కదా వైట్ అనుగుద్ది చెట్టు అంటాం. అంటే అనుగు చెట్టు అంటాం. అనుగు చెట్టు దానికి ప్రత్యక్ష ఏంటంటే సాంబ్రాణి తెలుసు కదా. సాంబ్రాణి మా ట్రైబల్ ఏం చేయాలంటే చిన్న కొడవల్ లాంటిది పెట్టేసి మేము తిరిగినప్పుడు చిన్న కొడవల్ లాంటిది పెట్టేసి అది కూడా చెట్టు నాశనం కాకుండా అదే గమ్ము వస్తుంది కదా అని చెప్పి మొత్తం చెట్టు కొట్టేసి చేయకూడదు అనమాట. చిన్న కాట్లాక పెడితే ఏంటంటే దాని నుంచి గమ్ము మొత్తం కారుతా ఉంటది. ఇప్పుడు చిన్న కాటు పెడితే రేపటి కొద్ది అంటే దాని నుంచి కొద్దిగా తీసుకొని ఇంత కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా సాంబ్రాన్ని వేసుకోవడానికి న్యాచురల్ గా యూజ్ చేస్తాను. తెల్లది లావుది పెద్దది అనుగు చెట్టు, సాంబ్రాణి చెట్టు. ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు డిఫరెంట్ గమనించవచ్చు. ఇది ఈ రెండు ఒకటే ట్రీ కాదు, సేమ్ ఉంటాయి. సేమ్ అలానే ఉంటాయి, అన్నదమ్ములు లేకనే ఉంటాయి. కానీ ఒక తల్లి పిల్లలు లాగానే ఉంటాయి, కాకపోతే ఒక తల్లి పిల్లలు కావు. ఆకులు కొంచెం డిఫరెంట్. ఈ ఒక బార్క్ ఉంది కదా, ఇది ఎల్లో కలర్ ఉంటుంది, దాన్ని కొంచెం వేరే ఉంటుంది. దాని కూడా కొంచెం వేరే ఉంటుంది. దాని వచ్చేసి బిల్లుడు అంటాం, దీని వచ్చేసి నీలమర్రి అంటాం. నీలమర్రి చెట్టు అంటాం. సో అక్కడ బిల్లుడు చెట్టు ఉంది కదా సార్, ఆ బిల్లుడు చెట్టు అనేది ఎక్కువ ఏం చేసేవాళ్ళంటే అగ్రికల్చర్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎద్దులు వ్యవసాయం వ్యవసాయానికి గానీ ఉపయోగించేవాళ్ళు. లైట్ వెయిట్ ఉంటది కాబట్టి. ఒక ఆకులు ఉంటాయి కదా, ఆ యొక్క ఆకులను ఫ్రూటింగ్ పళ్ళు మాగించడం కోసం ఉపయోగించేవాళ్ళ. బిల్లుడు చెట్టుని పండ్లు మాగిస్తాకి సహజంగా పండిపోయేది. మాకు అడవిలో చాలా వరకు ఫ్రూట్స్ దొరుకుతాయి సార్. ఆ ఫ్రూట్స్ ని కాయలు ఉంటాయి చాలా వరకు. ఆ కాయలను డైరెక్ట్ చెట్టు నుంచి తెంపి ఆడేస్తే మాగవు కదా, అదే ఆ కాయలను తీసుకొచ్చి దొరదొరకు ఈ యొక్క ఆకులలో వేస్తే ఏంటంటే కొంచెం ఆగుతాయి అన్నమాట స్వీట్ గా. మనకు మీరు బాగా గమనించవచ్చు, సిటీలో మీరు ఎక్కువ ఉంటారు కాబట్టి చాలా వరకు పెస్టిసైడ్స్ యూజ్ చేసి మందు ఈ జామకాయలు గానీ ఏదేదో పెస్టిసైడ్ యూజ్ చేసి పండు మాగిస్తారు అనమాట. అట్లా ఇమ్మీడియట్ గా మేము న్యాచురల్ ఈ యొక్క అడవిలో దొరికే ఆకులతోనే పండ్లు మాగించుకొని తింటా ఉంటుంటాం అనమాట. అంటే అక్కడ పెస్టిసైడ్స్, ఇక్కడ న్యాచురల్. ఏది గ్రేట్ అంటే మేము న్యాచురల్ అనే ఎక్కువ. అవును కదా, హెల్దీగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఆకులతో కూడా పండ్లు మాగించుకోవచ్చు. దీని ఆకులతో రెండు ఆకులతో పండ్లు మాగించుకొని తినొచ్చు. అలాగే ఈ చెట్టు ఉంది కదా సార్, ఈ చెట్టు రూట్స్ తీసుకొని పౌడర్ లాగా చేసుకుని మా ట్రైబల్స్ మేము ఏం చేసేవాళ్ళంటే, మా ఆదివాసులు మేము ఏం చేసేవాళ్ళం అంటే చిన్న చిన్న వాటర్ పాయింట్స్ ఉంటాయి, చిన్న అంటే కాలువలు గానీ అలాంటి వాగులు గానీ వంకలు గానీ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అందులో చేపలు ఉంటాయి, చాలా చేపలు ఉంటాయి. కానీ కొంచెం లోతు ఉంటది అది. ఒకవేళ మేము పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది. అప్పట్లో వలలు లేవు, ఏం లేవు కదా, అట్లా పట్టుకోవాలంటే ఇబ్బంది. కాబట్టి మనం న్యాచురల్ గా చాలా వరకు మా వాళ్ళు ఆలోచించి ఏదో ఒక ప్రయత్నంలో ఇది సక్సెస్ అయింది అనమాట. ఇట్లా దీని రూట్స్ నుంచి తీసుకొని కలెక్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసి ఆ వాటర్ పాయింట్ లో వేయడం వల్ల ఆ లోపల ఉండే చేపలకు ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోయి అవి బయట ఆక్సిజన్ తీసుకోవడం కోసం బయటకు పైకి వచ్చేసాయి అనమాట. దాంట్లో ఒక మత్తులాగా వచ్చేస్తుంది. అలా మేము ఈజీగా క్యాచ్ చేసుకునే వాళ్ళం ఫిషెస్ ని. నీలమర్రి బిల్లుడు చేపలు పెడతాయి. ఇది మాకు నల్లమలలో గ్రీనరీ ఉంటది, అందంగా కనిపించే చెట్టు. ఇది
అయితే మేము ఎప్పటికప్పుడు ఇది చాలా అందంగా ఉంటది, గ్రీన్ గా ఉంటదా అనుకుంటాం కానీ చూస్తాం కానీ దీని గురించి తెలియదు. ఇప్పుడు మాకు నువ్వు ఉండవు కాబట్టి కొంచెం ఇది వచ్చేసి డేలా చెట్టు అన్నది సార్. దీన్ని డేలా. ఇది వచ్చేసి పాములు కుసుమాలు తీసే చూసినావా, స్కిన్ వదిలేస్తా ఉంటారు. సో ఇది కూడా ఏం చేస్తా అంటే కుసుమాలు తీసినట్టు స్కిన్ అప్పుడప్పుడు చాలా కుసుమ వదిలినట్టు ఏమైతే స్కిన్ వదులుతా ఉంటుంది. అది చూడండి మొత్తం అందంగా పచ్చగా మొత్తం ఊసిపోయి మళ్ళీ గ్రీనరీ ఉంటుంది. కానీ అయినా కూడా ఎప్పటికీ గ్రీనరీ అనే ఉంటుంది. కాకపోతే స్కిన్ అనేది వదిలేస్తా ఉంటుంది, ఎప్పటికప్పుడు వదిలేస్తా ఉంటుంది, కొత్తది వస్తా ఉంటుంది. హోల్స్ పడతాయి. ఆ హోల్స్ లో ఎన్నో రకాల టర్మైట్స్ ఇప్పుడు చూసినా టర్మైట్స్ ఉంటాయి. ఇంకోటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్, స్కార్పియన్స్ గానీ, ఇంకోటి స్నేక్స్ గానీ, మోనిటర్ లిజర్డ్స్ గానీ, అన్ని దీనికి నెస్ట్ లాగా ఉపయోగపడు. దాంట్లో వాటికి ఏంటంటే నెస్ట్ లాగా ఒక గూడు లాగా ఒక ఇల్లు లాగా అలా ఉపయోగపడతా ఉంటుంది అనమాట. చెట్టు పేరు డేలా చెట్టు అంటాం. ఇంకోటి దీని ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ఆకులు ఉంటాయి కదా, ఆకులు శివునికి ఎక్కువ పూజ చేస్తారు. మనకు మహారాష్ట్ర గానీ కర్ణాటక వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఒక డేల ఆకులతో శివునికి పూజ చేస్తారు. బిల్వ చెట్టు వేరే, అదే చెట్టు వేరే. కరెక్ట్. భీమాశంకర్ త్రయంబకేశ్వరంలో చూసాం ఈ యొక్క ఆకులతోని శివుడికి. అవును, కాలభైరవుడు ఉంటాడు కదా, శివునికి ఎక్కువ పూజ చేస్తారు. శివునికి ఎక్కువ ఇష్టమైన చెట్టు ఇది. బిల్వ చెట్టు కూడా ఇష్టమే, ఈ చెట్టు కూడా ఇష్టమే అనమాట. అందరికి తెలిసిన ఆకులు బిల్వ. బిల్వ అంటే మారేడు చెట్టు అన్న ఒకటే, బిల్వ చెట్టు అన్న ఒకటే. బిల్వ వృక్షం, మారేడు దళం అంటే ఆకు. చెట్టు ఏంటి? బిల్వ వృక్షం. అట్లా ఆ చెట్టుకు వచ్చిందని మారేడు ఆకు. మారేడు చెట్టు అని కూడా అంటారు. దాని మీనింగ్ అసలు ఏమండి బాగా చెప్పారు, ఎక్సలెంట్, కుమ్మేశారు. అంటే స్లాత్ బేర్కి మామూలు బేర్కి ఏంటండి తేడా? స్లాత్ బేర్ అంటే మామూలు బేర్ అంటే కొంచెం పెద్దగా ఉండదు. మా నల్లమల్ల ఫారెస్ట్ లో ఉండేది ఓన్లీ స్లాత్ బేర్ మాత్రమే. అట్లా కోళ్ళని కూడా ఓడించే శక్తి ఉంటాయి వీటికి. మా అడవిలో ఉండే కోడికి, జంగిల్ పౌల్ కి ఉంటది అనమాట, అంత బలంగా ఉంటుంది. అట్లా అనమాట. దాని మూవ్మెంట్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా అందంగా. ఈ జీడిపప్పులు ఎన్ని పెట్టి పెంచుతారు పంపిస్తారు. కానీ మా అడవిలో అలా జీడిపప్పులు కందిపప్పులు ఎవరు దేనికి ఫీడింగ్ చేయరు. ఇంకోటి ఫారెస్ట్ లో న్యాచురల్ ఇది న్యాచురల్ గా స్ట్రాంగ్ గా మాలాగానే మా చెంచులు లాగానే స్ట్రాంగ్ గా. ఓకే, నేనేమంటున్నానంటే ఇప్పుడు నల్లమల్లలో చెంచులు సన్నగా ఉంటారు కానీ వాళ్ళు నడుస్తూ బిగిన్ చేస్తే వాళ్ళు పరిగెత్తిన వాళ్ళు అందుకోలేము. ఆ డే మొత్తం అలాగే స్లోగా అలా వెళ్ళిపోతా అంటారు, ఒక రిథంలో వెళ్ళిపోతారు. అవును, ఇది మామూలుగా నల్లమలలో ఎక్కువగా కనిపించే చెట్టు ఇది. అయితే ఈ చెట్టు వచ్చేసి చిల్ల చెట్టు సార్, ఇది చిల్ల గింజలు అంటాం. చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి అనమాట, చిల్ల గింజ ట్రీ అని అంటాము. అయితే ఆ చిల్ల గింజలు మా ట్రైబల్స్ ఎలా చేసేవాళ్ళు అంటే లాలాజలం ఎక్కువ వస్తుంటుంది అనమాట. మేము బాగా అడవిలో నడుస్తా ఉన్నప్పుడు ఏంటంటే దాహం వేస్తా ఉంటుంది. ఒక ఏరియాలో చాలా కొన్ని కిలోమీటర్ల పొడవునా నడుస్తా ఉంటాం. అంటే ఇంకా అడవిలో ఉత్పత్తి కోసం ఉసిరికాయలు కావచ్చు, చింతకాయలు కావచ్చు, చింతపండు కావచ్చు. సో అలా తిరుగుతా ఉన్నప్పుడు ఏంటంటే మనకు అడవిలో చెట్లు వెతకాలి కదా, ఆ వెతికినప్పుడు దారిలో చాలా దాహం వేస్తా ఉంటది. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ ని తీసుకొని అంటే తినడం వల్ల చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అలా లాలాజలం అనేది ఎక్కువ వస్తా ఉంటుంది. లాలాజలం రావడం వల్ల దాహం ఉంటా ఉంటుంది. ఇంకోటి ఈ యొక్క సీడ్స్ ని ఎక్కువ వాటర్ ప్యూరిఫైడ్ చిల్లగింజల పొడేస్తే వాటర్ తీసుకున్నాం అనుకోండి, చిల్లగింజల పొడేస్తే పొడి కాదండి, గింజ తీసుకొని కుండలో నీళ్లు పోస్తారు కదా, రుద్దుతూ ఉంటారు. బాగా రుద్దుతుంటే అరుగుతున్న కొద్దికి మట్టి అంతా కిందకు వస్తుంది, ప్యూర్ అంతా వాటర్ పైకి వస్తుంది. అయితే వర్షం నీరు ఒక గుంటలు ఉంటాయి, తాగాలంటే చాలా బురదగా ఉంటాయి. ఆ నీరుని ఏం చేస్తామంటే ఒక బౌల్ లోకి తీసుకొని ఆ చిల్ల గింజలు ఉంటాయి, ఆ చిల్ల గింజలు రబ్ చేయడం కానీ బాగా రబ్ చేసి ఏంటంటే ఆ బురద నీరు మొత్తం కిందికి వెళ్ళేసిపోతుంది. మట్టి ఉంటుంది అందులో కూడా, మట్టి మొత్తం కిందికి వచ్చి కొంచెం ప్యూరిఫైడ్ ఫిల్టర్ అయ్యేస్తాయి నీళ్ళు పైకి. ఆ నీళ్ళు ఇంకో బౌల్లోకి వేసుకొని తాగడం, అలా దాహం తీర్చుకుంటూ ఉంటాం అనమాట. అట్లా కూడా ఈ యొక్క ట్రీ గింజలు, ఈ చెట్టు గింజలు ఏంటంటే సీడ్స్ ఉంటాయి కదా, వాటర్ ప్యూరిఫైడ్ సీడ్స్ కూడా అని మా ట్రైబల్స్ పిలుచుకుంటా ఉంటారు. దాని వల్ల మీ పూర్వీకులు ఏంటంటే పూర్వకాలం ఇలా వాటర్ తాగేవాళ్ళు ఈ చెట్లని. అది విన్నారా? అక్కడ జింక కోతి, అదే మంకి, జంగిల్ ఫౌల్, అడవి కోడి, అడవి పుంజ, అది మేల్, అది పెట్టని ఆకర్షిస్తుంది. పెట్ట ఎక్కువ కూత కూయదు, మేలు మాత్రమే కూత కూస్తుంది.
మన అడవిలో చాలా వరకు అబ్జర్వ్ చేసినా చెప్తున్నా, ఓన్లీ మేల్ మాత్రం సౌండ్ చేస్తుంది. ఇది ఇప్పుడు కుక్ కుక్ అంటుందా, అది వచ్చేసి మేల్. జంగల్ ఫౌల్ అంటాం, గ్రే జంగల్ ఫౌల్, గ్రే జంగల్ ఫౌల్. శ్రీనివాస్ గారు అడవికేను మన సమాజానికి కొంచెం తేడా చూపించింది. మన కుక్కురు పువ్వు అంది, ఇది కుక్కు అంది. చెప్పాను కదా సార్ నేను, మా అడవిలో కోడి సౌండ్ వేరే ఉంటుంది, మన న్యాచురల్ గా పెంచుకునే నాటుకోళ్ళ సౌండ్ వేరే ఉంటుంది. వేదాద్రి గారు మనం పైకి వచ్చాం, చాలా పెద్ద కోడ అండి ఇది. చాలా పెద్ద కోడగా, చాలా పెద్దది ఉంటుంది, చాలా హైట్ ఉంది ఇది. మన ఇండియాలోనే లార్జెస్ట్ సెకండ్ గోడ అన్నమాట, లాంగెస్ట్, చాలా పొడుగులా ఉండి చాలా పొడుగు ఉంటుంది. దగ్గర దగ్గర అది 120 కిలోమీటర్లు, సుమారుగా 120 కిలోమీటర్లు అని మేము చదివాం ఈ గోడ పొడవు. వాళ్ళపైన ఇంతసేపు ఏమైనా బొమ్మలు ఉన్నాయా, ఏదైనా శాసనాలు ఉన్నాయా అని అడిగారు కదా. సో మనకు గమనించినట్టు అక్కడ కాలభైరవుని బొమ్మ ఉంటుంది చూడండి, ఒకటి మొత్తం రాసినట్టు. ఈ కింద ఒక స్టోన్ మొత్తం సపోర్ట్ దానికి కదా, దాని పై కిందనే మొత్తం పెద్ద ఉంటుంది కాలభైరవుని బొమ్మ. ఈ రాయి కింద పెద్ద రాయి, 2 కళ్ళు ఉన్నట్టుంది, గుంటలు అంతా కాలభైరవుని మొత్తం రూపం మొత్తం ఉంటుంది. ఫస్ట్ రాయి అండి, పెద్ద రాయి. పైనుంచి రావచ్చు అనుకుంటా, ఇటు నుంచి పోతాం. మీరు తీసుకుంటా అంటారు కాబట్టి ఇక్కడ నుంచి దారి ఎందుకు పడ్డారు అర్థమైంది. దీన్ని చూస్తాకి జంతువులు వెళ్ళడం వల్ల. ఓహో, వేదాద్రి గారు బాగుందండి, జంతువులు చాలా క్లారిటీగా ఉంది. ఇటు వెళ్దాం, ఇటు పదండి. బా, చాలా పెద్ద గోడ ఇది, చాలా నీట్గా ఉంది. ఎవరు మీరు తీయండి. అబ్బా వేసింది ఏదో బావు. ప్రతాపరుద్రుడి కాలంలో ఎక్కువ వాళ్ళు శివుని పూజించేవారు కదా సార్. అవునవును, అందుకోసమే ఇట్లా రాళ్ళపైన కూడా శివుని బొమ్మలు కానీ అలా వేసేవాళ్ళు అనమాట. చాలా నీట్గా ఉంది అది. ఇక్కడ చూడండి మనకు రూపం కనిపిస్తూ ఉంటుంది. అవునవును, అంత శివుని రూపం. ఎస్. ఇక్కడ ఇవన్నీ జంతువుల జాడలు చూడండి, ఇవన్నీ ఇటు నడకదారి ఇది, కాలభైరవుడు. ఈ ప్రతాపరుద్రుని కాలంలో అంటే చెక్కిన భైరవుని విగ్రహం అన్నమాట. చూసారు ఎంత క్లియర్గా ఉందో, పెద్ద రాయి మీద చెక్కారనమాట. ఇది కోట గోడ, ఈ కోట గోడకున్న ఒక రాయి మీద చెక్కారనమాట. ఇక్కడ నుంచి వేదాద్రి గారు అటేంటంటే ఆ మధ్యలో నుంచి భలే వస్తుంది ఫ్లాష్ వెళ్ళే, అంటే మొబ్బట్టింది లైటింగ్ అక్కడి నుంచి వస్తుంది, భలే ఉందండి అది. లైటింగ్ వస్తుంది చూడండి, సూపర్గా ఉంది అది. సరే గోడ ఇది, కోట గోడ. కొలాప్స్ అయింది సామాన్యంగా. చూసారు, ఇది మొత్తం గోడకు సంబంధించిన ఆనవాళ్ళు అనమాట. ఇవన్నీ కింద వరకు పడిపోయినాయి. ఇవి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగింది కాబట్టి పెద్ద పెద్ద రాళ్లతో కట్టారండి ఇది. కోట దగ్గరికి వచ్చేసాం, ఆల్రెడీ మనం పైకి వచ్చేసాం. ఇప్పుడు అంటే నియర్లీ 3 కిలోమీటర్స్ నడిచేసాం, ఇంకా కొంచెమే ఉందన్నమాట. ఇది మనకు కనిపిస్తున్నది 3వ ద్వారం, ఈ కోటకోటలో 3వ ద్వారం అనమాట. సరే, ఇక్కడైతే నీట్గా ఉంది 3వ ద్వారం అయితే. ఇక్కడ నీట్గా ఉంది వేదాద్రి గారు, బాగా అనిపిస్తుంది ఫినిషింగ్. ఇక్కడ ఆ ఎడ్జెస్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ చాలా ఆనవాళ్ళు ఉన్నాయి, నేనైతే ఇంత ఉంటుంది అనుకోలేదు. చూసారుగా, అదిగోండి, భలే ఉండేలే. కొలాప్స్ అయిపోయినాయి చూసారా, మొత్తం కొలాప్స్ అయిపోయి. మెయిన్ ఎంట్రన్స్, 3వ ద్వారమే మెయిన్ ఎంట్రన్స్. వావ్, ఓహో, అబ్బా, ఇక్కడ అండి మెయిన్ ఆనవాళ్ళు కనిపించేది మనకి.
చాలా ఉంది. నేను ఇంత ఉందో ఏం అనుకోలేదు. స్తంభాలు, గోడ కట్టిన రాళ్ళు. కాకతీయ సింబల్ కనిపిస్తా ఉంటుంది. కాకతీయ రాజులు ఉంటారు కదా సార్, వాళ్ళ సింబల్ ఇదే చూడండి. కాకతీయ సింబల్ చక్రం ఇది కనిపిస్తుందా మీకు? కాకతీయ సింబల్ అది. ఇప్పుడు చూసినా అలాంటి ఫ్లవరింగ్ అనేది ఇంకా ఉంటుంది. వావ్, ఏమండి ఇది మెయిన్ ఇక్కడ ద్వారం. ద్వారంలో ఉంటుందండి అది. యుగానికి ఒక్కడ వేదాద్రి గారు అదేంటి యుగానికి ఒక్కడిలో వెళ్తానట్టుందండి. ఆ మూవీ ఉంటుంది చూడండి, వాళ్ళు ఆ శిథిలో అని చూస్తూ ఉంటారు కదా, అలా అనిపిస్తుంది. నేను ఇంత ఉంటుంది అనుకోలేదండి. ఇక్కడ ఏదో 4 రాళ్ళు చిన్న గోడ ఉంటుంది అనుకున్నా, కానీ చాలా ఉంది ఇక్కడ. అన్నీ కూలిపోతాయి. అంతా కూలిపోతాయి. 1 minute ప్లీజ్. 1 minute. చూడండి బావు. మళ్ళీ చెట్లు ఇవన్నీ. ఇటు నీట్గా ఉంది గోడ అయితే, చూసారా? ఈ అంచు నుంచి ఉంది మొత్తం అటు ఉందన్నమాట. ఈ కోటలోకి వెళ్దాం. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం కదా. 3వ ద్వారం దాటి మెయిన్ ద్వారం దాటి కోటలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ అడవి జంతువులు ఎక్కువ ఉంది. ఇంకోటి లంగూర్స్ కానీ సౌండ్ చేస్తూ ఉన్నాయి. సో అక్కడ లెపర్డ్ మూవ్మెంట్ ఉంది. ఇది మనకు లెపర్డ్స్ కట్ ఫ్రెష్గా కనిపిస్తుంది చూడండి. ఫ్రెష్ లెపర్డ్స్ కట్ అది. మనం సైలెంట్గా వెళ్ళడం బెస్ట్ సార్. అలా డిస్టర్బ్ చేయకుండా అది ఒక ఫ్రెష్గా ఉందా లేదు తెలుస్తుంది. కనిపిస్తుంది కదా. ఏమండి నెక్స్ట్ వచ్చేవాళ్ళు చూస్తారు. వదిలేండి. చూసారా? ఇది కూడా అనమాట ప్రతాపరుద్రుని కోట. ఇటు ఏముందండి? అవి ఎక్కడికి పోలే మనం చూసారా గోడ ఇది? ఇటు ఒక వే ఉందండి. సంథింగ్ ఇటు కూడా కట్టడాలు ఉంటాయి. 5 minutes స్లోగా వెళ్దాం. మనకు అనిపించవచ్చు మూమెంట్ ఉంటే. ఎందుకంటే సైలెన్స్ అందరం కలిసి వెళ్దాం. ఎందుకంటే వాటర్ పాయింట్ ఉంది. జింకలు సాంబార్ డైరీ, జింకలు చిన్న ఉంటాయి. సాంబార్ డైరీ పెద్ద పిలాట్స్ ఉంటుంది. సాంబార్ మన మేకల్ లాగానే సైజ్ పెద్దది ఉంటుంది. సాంబార్ డైరీ వాటర్ సోర్స్ ఉందన్నమాట. అంటే ప్రతాపరుద్రుని కోటలో వాటర్ కోసం. లంగూన్స్ కొండమచ్చలు. ఎస్. ఇది మొత్తం కొలనులు. చూసారా? వాటర్ సోర్స్ అనమాట ఇది. ఈ కోట మొత్తానికి వాటర్ ఏరియా, వాటర్ ఉండే ఏరియా. తాగునీరు వేదాద్రి గారు చూసారా? వీరస్వామి ఏంటంటే ముందు మనకు జంతువులు చూపించి ఆగండి సుందరెడ్డి గారు ఆగండి. అప్పట్లో రోడ్లు చేస్తారండి. రోడ్లు అప్పట్లో ఇక్కడ ఉండేవాళ్ళు కదా ప్రతాపులు. వాళ్ళు అప్పట్లో ఎక్కువ ఏదైనా వంట చేసుకోవడం కానీ, అవును, అంటే కర్రీస్ చేయడం కానీ ఉపయోగించేవాళ్ళు కదా. అలా వీటిని ఉపయోగించేవాళ్ళు రాళ్ళని చెక్కుతూ
దీన్ని మర్చిపోమాక. జానా చెట్టు ఇది, జానా చెట్టు ఇది. ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుందో, ఎల్లో కలర్ లో ఫ్లవర్స్ వస్తాయి, బాగుంది. ఫ్రూట్స్ వస్తాయి అనమాట. చాలా వరకు పక్షులకు జంతువులకు ఉపయోగపడుతుంటుంది. మేము కూడా తింటాం. అయితే ఎక్కువ చెట్లు అడవిలో పెరుగుతున్నాయి కాబట్టి సీడ్ డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా అవే కాబట్టి అవి తింటూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. మేము చూడండి ఎంత పెద్దదో, ఏమన్నా ఎంత పెద్దదండి ఇది. చాలా పెద్దది వాటర్ సోర్స్ కండి. ఇటు కోట కొట్టడానికి 2 ఉండే వాటర్ సోర్స్, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇక్కడ ఉండవు, టైగర్ ఉండవు ఇక్కడ. ఒకసారి అక్కడ మూల కొంచెం వాటర్ ఎండిపోయినది, వైల్డ్ బోర్ ని టైగర్ పట్టేసింది అనమాట. టైగర్ పట్టేసి తిన్నది అక్కడ. టైగర్ పగ్ మార్క్స్ కానీ అవన్నీ చూసినాము. టైగర్ పైన కూడా తిరుగుతుందా? ఈ టైగర్ ఈ ఏరియాలో కూడా ఉంది. ఆ ఏరియాలో పట్టింది అనమాట. అప్పుడు పట్టి తినేసింది వైల్డ్ పులి, పెద్ద పులి. ఎంత బాగుంది చూడండి. ఉల్లెంద చెట్టు అది, గ్రీన్ కలర్ ఉంది. అది ఉల్లెంద చెట్టు మీకు ముందర ఎక్స్ప్లెయిన్ చేసిన. ఉల్లెందని అది అక్కడ ఉన్నది, చాలా గ్రీన్గా ఉంది. ఇది సమ్మర్లో కూడా ఉంటుందా వాటర్? సమ్మర్లో కూడా ఉంటుంది. మే మంత్ కాకపోతే కొంచెం తగ్గుతుంది వాటర్. అయితే 365 days ఉంటాయి. ఉంటాయి. తగ్గినప్పుడు ఏం చేస్తుంటే సోలార్ పంప్ అని చెప్పాం కదా, సోలార్ పంప్ ఇక్కడ అవుతుంది అనమాట. ఈ రెండేనా ఇంకా వాటర్ సోర్స్ ఇంకేమన్నా? ఫస్ట్ మెయిన్ ఇది ఒకటే ఉంది వాటర్. అది అప్పుడు 2 దాని పక్కన ఒకటి ఉంది. దాని పక్కది వచ్చేసి వేరేది. ఓకే, అందులో ఇంకిపోతాయి, ఇందులో ఉంటాయి. అయితే ఏంటంటే ఇక్కడ కోట గోడకి వాళ్ళకి తాగునీరు కోసం కోనేరులు అనేవాళ్ళు. ఎందుకంటే మెట్లు లాగా కనిపి ఇట్లా. ఓహో, మెట్లు ఉండయా? ఇది నేను చూడలేదండి. వెళ్ళి వాటర్ తెచ్చుకునేవాళ్ళు ఈ సైనికులకి. ఇక్కడ ఉన్న పహార సిబ్బందికి, కోటల వాళ్ళకి వాటర్ తెచ్చుకునే మెయిన్ ఎంట్రన్స్ ఏరియా ఇది. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. ప్రతాపరుద్రుని కోటలో ఇది ఒక నీటి వసతి అనమాట. చూసారా ఎంత నీట్గా ఉండేయో వాళ్ళు. చాలా నీట్గా ఉన్నాయి అనమాట వాళ్ళు. అక్కడ చాలా నీట్ వాళ్ళు. దాన్ని చూద్దాం రండి. వీరస్వామి రండి ఒకసారి. చూసారా ఇక్కడ రాళ్ళు పర్ఫెక్ట్ కొలతల ప్రకారం ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక నీటి వసతి అనమాట. దీని పక్కన ఇంకో నీటి వసతి అండి. 2 ఇక్కడ నీటి వసతులు ఉన్నాయి. ఇక్కడ ఈ కోట మొత్తానికి 2 అనమాట. ఇవే 365 days ఈ ప్రతాపరుద్రుని కోట మొత్తానికి వాటర్ అందించే నీటి కొలనులు. ఇక్కడ చూడండి, ఇది పెద్దదన్నమాట. చాలా డెప్త్ ఉంటుంది. అది ఆ సైడ్ ఉంది. ఇదనమాట ఆ సైడ్ ఉంది. మీరు చూసారు కదా, ఆ పైనుంచి చూపించాను మీకు. అదే అనమాట కోట. చూసారా ఇవన్నీ కోట ప్రాకారాలు. కోట గోడ ఇక్కడి నుంచే, అంటే ఈ సరౌండింగే ఉంది. ఇంత సరౌండింగే, అటు లేదు. ఇక ఇటే ఉంది. ఇది ఎన్నర గోడ అయి ఉండొచ్చు కదా తిరిగారు. ఇంకో బయట ఉంది అవుటర్ ఎడ్జిన. ఓహో, అది సంగతి. ఓకే ఓకే, ఎన్నర గోడ ఇటు ఎంట్రన్స్. మళ్ళీ ఈ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఎన్నర గోడకి. ఇది ఇది కూడా ఒక చిన్న గోడ అండి. అది లోపల కాలనీ ఉంటుంది కదా, విధానం ఉండటానికి. ఇది పేట అయి ఉండొచ్చు లోపల. ఎక్సలెంట్, సూపర్, భలే పచ్చగా అద్భుతంగా ఉంది ఇది. చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి సార్ ఫ్యామిలీస్ లో. అవునవును. మరిలో అయితే ఇది ఊడల మరి ఉంటుంది. అయితే ఊడల ఇప్పుడు రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ నుంచి ఊడల నుంచి మొత్తం భూమికి టచ్, అక్కడ నుంచి చెట్టు గ్రో అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ చెట్లు ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ చెట్టుకు ఫ్రూట్స్ రాలే, ఇంకో చెట్టుకు వచ్చి ఉంటాయి మళ్ళీ ఆల్రెడీ. ఆ చెట్టుకు వచ్చిన ఫ్రూట్స్ ని చాలా రకాల వందల వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఏం చేస్తాయంటే ఆ ఫ్రూట్స్ ని తింటూ, ఫ్రూట్స్ కింద పడ్డప్పుడు ఏం చేస్తాయంటే కింద ఉండే తింటూ కానీ అవి తింటా ఉంటాయి. అలాగే
సరే ఇది మొత్తం ముళ్ళ కంప, అంటే కంపలు ఇసిపోయింది మొత్తం చెట్లతో. మనకి మెయిన్ దారి ఒకటే కరెక్ట్గా ఉంది, అంటే ఇటు ఫారెస్ట్ వాళ్ళు డెవలప్ చేశారు కాబట్టి ఈ మెయిన్ దారి నీట్గా ఉంది. లేకపోతే అది కూడా ఇలా ఉండేది, ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇలా ఉండేది, మనకేం కనిపించేది కాదు. చెట్టు నుంచి మినరల్స్ కానీ అవన్నీ దానికి కావాల్సిన పోషకాలన్నీ ఆ చెట్టు నుంచి తీసుకొని ఆ చెట్టు మీద తిరుగుతూ ఉండే చెట్లు ఏదంటే పైకి వస్తాయి మర్రి చెట్లు అన్నమాట. ఎంత తెలివిగా చూసారా ఇలా ఈ ప్రతాపరుద్రుని కోటలో ప్రతి ఒక్కదాన్ని మనం తెలుసుకుంటూ, అంటే ఇక్కడ చెట్టు చెట్టును పక్షిని పలకరించుకుంటూ ఈ ప్రతాపరుద్రుని కోట యొక్క చరిత్రను వింటూ ఈ మార్నింగ్ ఈ ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఈ నల్లమల అడవిలో రకరకాలైన పక్షుల సౌండ్ని వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. చూసారా ఇది గోడ మొత్తం కొలాప్స్ అయింది అంతే. చూసారా ఎదుగుండా వల్ల వీరస్వామి అయితే వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ చేస్తున్నారు. అడుగడుగున కనిపించే ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా నెమ్మదిగా, అంటే మా గురించి తెలుసు కదా, మేము చాలా నెమ్మదిగా అన్నిటి గురించి చూసుకుంటూ వెళ్తాం. వీరస్వామి అయితే కంగారు లేకుండా ఇంకా స్లోగా అన్నీ చూపించుకుంటూ వెళ్తున్నారు. ఇది తుమ్మ చెట్టా వీరస్వామి? భలే అందంగా ఉంది కదా. నల్లంగ చెట్ట, నర్లెంగ చెట్టు యొక్క ఈ లీవ్స్ ఉంటాయి కదా సార్, దీన్ని ఏం చేసేవాళ్ళంటే ఏమన్నా బోన్ క్రాక్ వచ్చినా కానీ, చేతులు ఇప్పుడు ఏదైనా దెబ్బలు తాకి చేతి ఇరిగినప్పుడు కానీ కాలు ఇరిగినప్పుడు కానీ ఏం చేసేవాళ్ళంటే మా ఆదివాసులు ఏం చేసేవాళ్ళంటే నేచురల్ యొక్క పేస్ట్ అనేది బాగా దంచుకొని అక్కడ కట్టుకోవడం కానీ నాటు వైద్యం లాంటివి చేసుకునే వాళ్ళు అనమాట. ఓకే ఓకే. ఈ ఆకులను కూడా మేకలు తింటా ఉంటుంటాయి. నర్లింగ చెట్టు మాకైతే గబకం తుమ్మ చెట్టు అనిపించింది. అలాగే ఫ్లవర్ చూసి అలాగే అనుకుంటా. ఈ ఏరియాలో అయితే లేవు తుమ్మ చెట్లు, నర్లింగ అంటాం. ఫ్లవరింగ్ చూసారా సార్ ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది, నీట్గా ఉంది, బాగుంది భలే. చెట్టు చాలా పెద్దగానే ఉంది, పర్లేదు. చాలా పెద్ద ముళ్ళు ఉండవు కదా, ముళ్ళు ఉండవు. ఓకే ఇవన్నీ ఇవే ఇక్కడ. మీరు బాగా గమనించండి, ఒక చెట్టు గురించి బాగా వివరిస్తాను. ఇక్కడ ఈ చెట్టు ఉందా, బిల్లుడు చెట్టు, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవును, దీని కాయలు చూడండి ఎప్పుడు కిందికి చూడవు, కాయలు పైకి చూడుతాయి, పైకే చూస్తాయి. ఏ చెట్టుకైనా నిజమే, చెట్టుకు ఎక్కడైనా చూడండి పైనకే చూసినట్టు కనిపిస్తా ఉంటాయి. ఆకాశం చూస్తూ కనిపిస్తా ఉంటాయి అన్నమాట. ఈ బిల్లుడు చెట్టే కదా మనకి కాయలు పండటానికి సహజంగా కాయలు పండించడానికి, అలాగే దీని కలపని వ్యవసాయ పనుల్లో వాడతారనమాట. మా వాళ్ళు చెప్పింది, అక్కడ మనకు బిల్లుడు ఆకు కనిపించలా, ఇక్కడ చూడండి నీట్గా ఉంది కదా. అవును సార్, అంటే మా వాళ్ళు మా పూర్వీకులు చెప్పింది ఏంటంటే సార్, ఆ బిల్లుడు కాయలాగానే ఎప్పుడు తల పైకి ఎత్తుకొని ఉండండి అన్నట్టు చెప్పేవాళ్ళు సార్. మీరు కూడా మా పిల్లలు కూడా ఇలాగే ఉండాలి, తల పైకి ఎత్తుకొని ఉండాలి, ఎప్పుడు ఎవరి ముందు కూడా తప్పు చేసినట్టు, అలాగే ఏ తప్పు చేయకుండా చాలా అలా గర్వంగా తల పైకి ఎత్తుకొని ఉండాలి, నీతిగా నిజాయితీగా ఉండాలి అన్నట్టు ఇలాగే ఈ యొక్క గురించి చెప్పేవాళ్ళు. చెంచు వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళ పిల్లలకి. చెట్టు చెప్పిన నీతి చూసారా ఎంత బాగుందో, దాని వల్లే తలపైకి ఎత్తుకొని ఉండాలి. కానీ ఇంతవరకు నేను చూడలేదండి కాయ పైన పైకి చూపించే చెట్టు నేను చూడలేదు. చూసాం కానీ పైకి అబ్జర్వ్ చేయలే. చూసాం, కాకపోతే దీనికి ఇప్పుడు తెలిసింది మనకి. చూసారా కాయ పైకే ఉంటుంది, ఇది కిందకుంటాయి కదా, గురుత్వాకర్షణకి లోబడి కిందకుంటది కాయ అనేది, కిందకి ఏలాడుతుంది. కానీ దీనికి చూసారా చాలా చాలా గ్రేట్, అబ్జర్వ్ చేయాలి. కానీ లేదు కనిపించాలి. అవును, అందుకనే తర్వాత చేద్దాం, చూపించి సర్ప్రైజ్ చేసి చూపిద్దాం అన్నట్టు. ఎక్సలెంట్ అవును. చెప్తా దాన్ని ఎక్స్ప్లెయిన్ ఫ్రెష్
మన సేఫ్టీనేనా? టైగరే పెద్ద పులి బ్లాక్ కలర్లో ఎందుకు ఉందంటే అక్కడ ఉంది కదా, నేను గమనించింది దాని పూపు అనేది కొంచెం కలర్ వచ్చింది. దీన్ని ఏంటంటే బ్లాక్ కలర్ ఉంది, ఇంకోటి ఎక్కువ ఉంది కదా పూపు. టైగర్ దాన్ని ఎందుకు అంటే అది పూపు అనేది బ్లాక్ కలర్ ఉంది, ఎక్కువ సాంబర్ డీట్స్ తింటా ఉంటుంది టైగర్. సాంబర్ డీట్స్ బ్లాక్ కలర్ ఉంటుంది చూసినా, జింకల కంటే పెద్ద దాంట్లోనే సాంబర్ డీట్స్ అంటాం. ఆ సాంబర్ డీట్స్ ని ఎక్కువ టైగర్ ఇష్టంగా తింటుంది. టైగర్ ఫేవరెట్ ఫుడ్ సాంబర్ డీర్. సో అందుకోసమే అది ఊపేసి వెళ్ళింది. చాలా ఫ్రెష్ ఉంది, అడుగు జాడలు కనిపిస్తలేదు ఎందుకంటే ఇది మొత్తం రాయల్ లేకుండా ముందు వెళ్తే కనిపించచ్చు. ఇప్పుడు అది చాలా అంటే నేను ఈ నైట్ కానీ మార్నింగ్ కానీ మార్నింగ్ వెళ్ళింది. జస్ట్ ఇప్పుడు సన్ రైజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనకు అది మార్నింగే. సో మనకు కనిపించే ఛాన్సెస్ ఉంది. కాకపోతే మనం మాట్లాడుతాం కాబట్టి అది మన ముందుకు వెళ్తా ఉంటది. అది టైగర్ అనేది మనల్ని ఎన్నోసార్లు గమనిస్తూ ఉంటది. మనం దాన్ని ఒక్కసారి చూసేపాటికి అది మనం 100 సార్లు చూస్తుంది. నేను ఎక్కడ ఇంటర్వ్యూలో చూశాను, ఫారెస్ట్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చూశాను నేను. మనం ఇలా తిరుగుతున్నప్పుడు అది అక్కడే ఉంటుంది, కానీ మనం దాన్ని చూడడం చాలా కష్టం. అది మనల్ని చాలా అబ్జర్వ్ చేస్తాం. చూడండి, అక్కడ టైగర్ మూమెంట్ ఉంది, లెపర్డ్ మూమెంట్ ఉంది, ఇక్కడ క్లాత్ బేర్ మూమెంట్ ఉంది. నేను చెప్పాను కదా, వైల్డ్ డాగ్స్ మూమెంట్ కూడా చూపించాను. అన్నీ ఉన్నాయి, నేను అప్పటికే చెప్పాను. టైగర్ లెపర్డ్ ఉంది, క్లాత్ బేర్. నేను దీనిపైన టైగర్ ఉంటుంది అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇక్కడ ఉన్నాయి. కొంచెం స్లో కింద చూసి చూద్దాం. కనిపిస్తుంది, రాళ్ళు ఉన్నాయి కదా కనపడతాయి. వీటి మీద గులకరాళ్ళు ఉండడం వల్ల కనిపించాడు. మట్టి ఉండాలి కొంచెం. ఒకసారి రండి. ఇది అంటే ఇప్పుడు దానికైతే డీరేనా? డీరే ఇక్కడ ఉంది కదా, ఇట్లా ఉంది కదా, డీరే. అది టైగర్ పడుద్దంటారా? వెళ్ళిపోతాయి. అవసరం రిటర్న్ మాట్లాడుకోవచ్చు. అది అబ్జర్వ్ చేస్తాం. అక్కడ వ్యూ అంటే మనకి ఇప్పుడు మనకి ఇన్నర్ ప్రాకారం చూసాము, అంటే లోపల కూడా ఇప్పుడు బయట కూడా అది ఎడ్జెస్ ఉందా? ఎడ్జెస్లో ఓకే. నాన్ వెజ్ అండి తినేది, మొత్తం నాన్ వెజ్ కదా. చూడండి ఎలా ఉంటుంది. అదేంటి, దేని జుట్టు అండి? వైల్డ్ డాగ్ ఇది కాదు, అది ఏం తిందంటారా? డీర్ది. దీన్ని కూడా వేటాడుతుంది ఇది, లేదా ఏదైనా చంపి తింటుందా? లేదు, ఈ వైల్డ్ డాగ్స్ అనేవి డీర్స్ ఎక్కువ, ఇంకోటి అది సాంబర్ డీర్ కూడా తింటా ఉంటున్నాయి. గుంపుగా ఉంటాయి, ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కదా ఈ హెయిర్. ఇది డీర్ అని ఈజీ గుర్తుపట్టచ్చు. అట్లా అవి వైల్డ్ డాగ్ స్పెషాలిటీ ఏంటంటే పీక్కు తినేస్తాయి. 4-5 పడతాయండి మీద. అది బతికే ఉంటది, తినేస్తే కిల్ చేసి కొన్ని రోజులకు తింటా ఉంటుంది. టైగర్ అది కుళ్ళిపోయే వరకు వెయిట్ చేస్తుంది, తింటా ఉంటుంది. టైగర్ కుండే స్పెషాలిటీ, దానికి పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. టైగర్ ఎక్కువ ఉంటుంది. సో వైల్డ్ డాగ్స్ అనేది ఎక్కువ హంటింగ్ చేసే కెపాసిటీ ఏంటంటే ఐకమత్యం, గ్రూప్ దానికి ఐకమత్య తత్వం ఎక్కువ ఉంటుంది. స్పెషల్ అది చిన్నదైనా కానీ ఒక్కొక్క ఎనిమల్కు ఒక్కొక్క విధంగా ఉంటుంది సార్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు వైల్డ్ డాగ్స్ ఏమో గ్రూప్ ఐకమత్యంతో ఉండి వేటాడతాయి. ఒక గ్రూప్ తో ఇప్పుడు అక్కడ స్పాటెడ్ డీర్ ఉందంటే కొన్ని ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ అప్ చేస్తాయి. వాటికి ఐకమత్యం ప్లాన్, ఒక పద్ధతి అనేది వైల్డ్ డాగ్స్ ఉంటాయి. వాటి నుంచి నేర్చుకోవాల్సింది అది. టైగర్ కి ఏంటంటే టైగర్ నుంచి నేర్చుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ పేషెన్స్. ఒక జంతువు ఉందంటే అక్కడ నుంచి మూమెంట్ వస్తుందంటే అది ఎన్ని గంటలైనా సరే ఒక చోన వెయిట్ చేసి హంట్ చేస్తా ఉంటుంది. టైగర్ కు ఉండే స్పెషాలిటీ పేషెన్స్. అది లెపర్డ్ కు ఉండేది చురుకుతనం అంటే యాక్టివ్. స్పీడ్ గా అయినా పరిగెత్తి ఒక ఎనిమల్ ని కిల్ చేసుకొని కింద తినదు. మళ్ళీ చెట్ల పైన ఎందుకు పెడతా అంటే టైగర్ కనిపిస్తే టైగర్ దీన్ని తరుముతా ఉంటది కదా, అందుకోసం టైగర్ కి ఎక్కువ చెట్లు ఎక్కలేదు కాబట్టి ఇది చెట్లు ఎక్కుతుంది అనమాట. అట్లా లెపర్డ్ కు ఉండే స్పెషాలిటీ అది. చూసారా సార్, ఇప్పుడు కార్నివోరస్ కి ఎంత స్పెషల్ ఉండే, ఒక్కొక్క విధంగా ఒక్కొక్కటి చేస్తూ ఉంటాయి అనమాట. ఒక్కొక్క విధంగా ఒక టాలెంట్ దానికి. తాడ చెట్టు ఏమంటారు? పిలాట్స్ అంటే మనం గొద్దులు అంటాం కదండి, గొద్దులు పిలాట్స్ అంటారు. సాంబర్ డీర్ ఓకే.
లెపర్డ్ మూమెంట్ ఉంది సార్ ఇక్కడ. లెపర్డ్ మూమెంట్ పద్మార్స్ చూడండి అంటే ఇటు పోయింది. చిన్నగా ఉంది, అంత క్లియర్గా లేదు. అవునులే, ఇక్కడ మట్టి ఎక్కువ ఉంటే కొంచెం. ఇక్కడ రా, ఇట్రా 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 ఇట్రా. లెపర్డ్ సార్ అది, అంతేనా? ఓకే, కానీ క్లియర్గా లేదు జాడ. ఎందుకంటే మట్టి ఉంటే ఏంటంటే కనిపిస్తుంది. అవునవును. వర్షం పడింది ఇప్పుడు? వర్షం ఎప్పుడు పడింది? వర్షం పడింది సార్, నల్లమలలో వర్షం ఒకప్పుడు పడతా ఉంటుంది. ఓకే, వావ్. ఇది వచ్చేసి వ్యూ పాయింట్. మీరు బాగా గమనించారు అక్కడ గోడ అని చెప్పాను కదా, గోడ అక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. అవును, చాలా పెద్దగా ఉంది అక్కడ గోడ. అక్కడ నుంచి ఇలా ఉంటుంది గోడ మొత్తం. నాకు అర్థమైంది. చూడండి అక్కడ చూడండి, దాని కిందే అక్కడ ఇన్నర్ బయటికి వస్తా కూడా అక్కడ ఉంది. అక్కడ పైన గోడ ఉంది, కింద ఒక వెంటిలేషన్, ఒక అక్కడ నుంచి చూస్తూ కాపలా కాస్తాక ఉంది సైనికులు. అక్కడికి లేదా? అక్కడికి లేదు సార్, మొత్తం ఎంట్రీ లేదు. అంటే దారి మనం వచ్చింది అవతల సైడ్ నుంచి వచ్చింది. ఇంకా చాలా పెద్ద గోడ, ఇక్కడ నుంచి ఉంటుంది గోడ. గోడ అక్కడ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి జూమ్ చేద్దాం. కరెక్ట్. శ్రీశైలం నుంచి వచ్చే దారి ఇది మనకిది. రోడ్డు మార్గం, ఘాట్ రోడ్డు ఇది. ఈ ఘాట్ రోడ్డు పైన ఎగ్జాక్ట్గా పైన చూసారా, ఈ కొండ మీద, పక్కనున్న కొండ మీద ప్రతాపరుద్ధిని కోట గోడలు కనిపిస్తున్నాయిగా మీకు. ఈ ప్రతాపరుద్ధిని కోట గోడలు అవన్నీ చాలా క్లియర్గా నీట్గా ఉన్నాయి గోడలు అవి. ఈ అంచు మొత్తం ఇది అవుటర్ వాల్ అనమాట. ఇన్నర్ వాల్ లోపల ఉంది, ఇది అవుటర్ వాల్. ఈ అవుటర్ వాల్ పొడవచ్చి సుమారుగా 120 కిలోమీటర్ల పైన అని చెప్తున్నారు. లాంగెస్ట్ వాల్ అనమాట ఇది. కరెక్ట్. ఈ ఎడ్జ్ మొత్తం ఏమండి, ఈ కొండ ఎడ్జ్ మొత్తం గోడే, మొత్తం గోడ. ఘాటు భలే ఉంది, ఘాటు అది. మొత్తం గోడనే ఇదంతా, మనం నిల్చున్న మొత్తం గోడనే. కొంచెం కొలాప్స్ అయింది అంతే అది. ఇంటి దగ్గర పెట్టేసేస్తారు కదా సార్ డ్రోన్. అది రోడ్గా సార్, నెమలి అరుస్తున్నాడు. నెమలి ఏమన్నా అరుస్తుందేమో అక్కడ. వేదద్దరు గారి ఇది నీట్గా కనిపిస్తుంది గోడ. ఇలా ఈ కొండ ఎడ్జెస్ మొత్తం గోడలే ఉన్నాయి. పైకి ఆ మూల వరకు. నల్లమల చూడండి, గ్రీన్గా గ్రే కలర్లో కనిపిస్తుంది. ఎండిపోయింది అది గ్రే కలర్. సరే, పంట పొలాలు అనమాట అది. మంచి లొకేషన్, అందమైన ప్లేస్లో కట్టాడండి మనోడు కోట. చూసుకోవాలిగా ఎవడు వస్తున్నాడని. మంచి లొకేషన్, అందమైన. అటు నుంచి దాడి చేస్తుంటే ఇక్కడ నుంచి చూస్తారు, అరే దాడికి వస్తున్నారా అని. అప్పుడు ఇక్కడ దాన్ని అడ్డుకుంటారు. అంతేగాని ఎవడు కనపడకుండా కోట లోపల కట్టుకుంటే ఎత్తైన ప్లేస్ చూస్తూ ఉంటారు అనమాట. చూడంగానే ఆ కొండ అవుతుంది ఏందండి 20 కిలోమీటర్లు కనిపిస్తుంది మనకి. నిజమేనండి. ఆ రోజుల్లో సైనికులు వస్తుంటే అట్లా చూసేవాళ్ళు అంతే. ఒక్క మనిషి వస్తున్నా కనిపించేస్తారండి. అది అలాంటి శత్రు దుర్భేదమైన కోటలు. అవును, వ్యూహాత్మక పాయింట్లు. అవును, ఈ కొండ దానికి అనువుగా ఉంది. మళ్ళీ అటు రావాలంటే ఈ సందులో నుంచే రావాలి. ఇక్కడికి అడిగి అక్కడ చూడండి, ఇదిగోండి అక్కడ బాగుంది. ఆ సైడ్ బాగుంది కోట. ఎడ్జ్ ఓకే, అటు బాగుంది కోట అండి గోడ.
ఇప్పుడు వీరస్వామి గారు మాకు నల్లమల అడవిలో అక్కడక్కడ కొంతమంది చెంచోళ్ళు లోన్లీగా కనిపిస్తారు. అంటే మేము కొన్ని ఇయర్లీ ఒకసారి ఓపెన్ అవుతూ ఉంటాయి కదా, వాటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి అంటే ఆ సిటీలో తిరిగి ఎలా ఉంటుందంటే అడవి అంటే భయం అనమాట, చనిపోతాం అని. అంటే సింగిల్కి వెళ్తే అయిపోయినట్టే అని భయం ఉంటుంది, కొంచెం క్రేజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి ఏరియాలో చెంచులు ఒక అమ్మాయి కానీ లేకపోతే ఒక పిల్లోడు కానీ ఉసిరికాయలు కోస్తాకి లేకపోతే సంథింగ్ ఏదో అడవి ఉత్పత్తులు సేకరిస్తాకి ఒక్కళ్ళే వెళ్తారు సార్. అంటే అలాగే ఇప్పుడు చెంచులైనా సరే అతను ముసలతనైనా తాత అయినా సరే సింగిల్గా అలా వెళ్ళిపోతూ ఉంటారు, నడుస్తారు. వాళ్ళు దగ్గర వెళ్ళేది కూడా ఒక బాగా డీప్ వెళ్తారు. వాళ్ళకి ఇప్పుడు ఏ ధైర్యంతో వెళ్తూ ఉంటారో అదే అనిపిస్తుంది. అంత టిక్గా ఉండే ఫారెస్ట్లో టైగర్స్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, ఎలుగుబంట్లు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు అంత నిర్భయంగా ఎలా తిరగగలుగుతున్నారు అని నిన్నే పర్టికులర్గా ఆడటానికి కారణం ఏంటంటే నువ్వేంటంటే అడవిలో పుట్టిన చిచ్చ బిడ్డవు. అంటే అడవిలో ఉంటాం కదా సార్. ఇంకోటి అడవిని మేము ఎక్కువ ప్రేమిస్తాం అనమాట. అడవిని ఫ్యామిలీ లాగా చూసుకుంటాం. చెట్టుని కానీ అడవిలో ఉండే జంతువులను కానీ వాటి అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ అవి కూడా ఇప్పుడు ఎలుగుబంటి కావచ్చు, టైగర్ కావచ్చు, లెపర్డ్ కావచ్చు, అలాగే వైల్డ్ డాగ్స్ కావచ్చు. మేము పెంచుకునే డాగ్స్ ఎలా మేము వాటికి ప్రేమను అందిస్తుంటాము, అవి కూడా అడవిలో నివసించే జంతువులు కూడా మేము అడవిలో నివసిస్తున్నాం కాబట్టి అవి అడవిలో నివసిస్తున్నాం కాబట్టి వాటికి మాకు చాలా రిలేషన్ ఉంటుంది అనమాట. సో మేము వాటిని ఎప్పుడు కూడా బయట ఇవి జంతువులని వాటిని ఎప్పుడు కూడా జంతువుల విధంగా చూసుకోము, అవి మా ఫ్యామిలీ అనే విధంగా చూసుకుంటాం. అందుకు కాబట్టి ఇప్పుడు మన ఫ్యామిలీ మనకు హాని చేయదు కదా సార్. అట్లా మేము వాటిని చాలా బిలీవ్ చేస్తాం అనమాట. అలా అని చెప్పి జంతువు అక్కడ వస్తుంది, టైగర్ వస్తుందని చెప్పి టైగర్ కి ఎదురెళ్ళి దాన్ని పట్టుకోవడం అలాంటివి చేయమన్నమాట. ఎందుకంటే వాటితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాం, వాటి నుంచి ఎలా వాటికి తెలియజేస్తాం అన్నమాట. మా నుంచి మీకు ఎలాంటి ఆపద లేదు అని ఆ యొక్క టైగర్ గానీ లెపర్డ్ గానీ స్లాత్ బేర్స్ గానీ తెలియజేస్తాం. తెలియజేయడం అంటే అక్కడ ఏదైనా ఉందంటే స్లాత్ బేర్ కనిపించింది, అక్కడ కనిపించిందంటే మేము వాటి నుంచి ఎలాంటి ఇరిటేషన్ చేయకుండా ఇటు నుంచి సైడ్ నుంచి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటాం. అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. జంతువులు చాలా నాలెడ్జ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు గమనించారు కాబట్టి ఫస్ట్ మీరు సైడ్ వెళ్తారు, అవి గమనిస్తే అవి కూడా తప్పుకుని సైడ్ వెళ్ళిపోతాయి. అలా మ్యూచువల్ కోఆపరేషన్ తో అవి కూడా ఏంటంటే మిమ్మల్ని కూడా ఒక పార్ట్ ఆఫ్ అంటే ఫారెస్ట్ వాళ్ళతో తిరిగే అంటే మా వాళ్ళే వీళ్ళు కూడా. వీళ్ళు మాకు ఎలాంటి హాని చేయట్లేదు కాబట్టి ఓకే, వీళ్ళ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నా పని ఏదో నేను చేసుకుంటా, నాకు ఆహారం కావాలి, నాకు నీళ్లు కావాలి కాబట్టి నేను అడవిలో తిరుగుతున్నా, నేను అడవిలో ఉన్నా కాబట్టి వీళ్ళ వల్ల నాకు ఎలాంటి ఆపద అయితే వస్తలేదు అని చెప్పి నా దారిని నేను వెళ్తా అని చెప్పి వాటి దారిని అవి వెళ్తా ఉంటుంటాయి అన్నమాట. అట్లాగే అందుకోసమే మా యొక్క ట్రైబల్స్ కూడా ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరగకపోవడానికి కారణం ఏంటంటే వాటిని మేము ప్రేమిస్తాం, వాటిని మా ఫ్యామిలీతో పోషిస్తాం కాబట్టి పూజిస్తాం కాబట్టి మాకు ఎలాంటివి కూడా జరగవు. ఇప్పుడు మీ ట్రైబల్స్ ఉన్నారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలుగుబంటిని పెద్ద అది అని పిలుస్తా ఉంటాం. ఒకసారి కొన్ని చెప్పండి. అలాగే వీళ్ళు పెద్ద పులిని పెద్దమ్మ తల్లి అని పూజిస్తా ఉంటాం. పెద్ద పులిని పెద్దమ్మ తల్లి, ఎలుగుబంటిని బావా అంటాం. అట్లా కొన్ని పేర్లతో పిలుచుకుంటాం. అంటే రిలేషన్ ఉంది, రిలేషన్ ఏర్పాటు చేస్తాం. ఎలుగుబంటి కనిపించగానే అరే బాగుందిరా అంటారు. ఎలుగుబంటి బాగుందిరాడా, బాగుంది. ఎలుగుబంటి అనే పదం రాదు, అరే బాగుందిరా అంటారు. అంటే బావ అంటే వీళ్ళకి తెలుసు, బావ అంటే పెద్దమ్మ ఎలుగుబంటి అని, పెద్దమ్మ తల్లి అనగానే పెద్ద పులి. అట్లా ఒక ఎనిమల్స్ కి వీళ్ళు ఒక వరుసలు పెడతారు. ఇప్పుడు అడవిలో ఉండే ప్రతి ఒక్క జంతువులతోనే రిలేషన్షిప్ అంటే ఒక ఫ్యామిలీ లాగానే మేము ట్రీట్ చేస్తాం కాబట్టి అవి మాకు ఎలాంటి ఆపద చేయకపోవడానికి కారణం అదే అనమాట. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఈ ప్రతాపరుద్రుని కోట అయితే చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ కోట లోపల అనేక రకాల జంతువులు ఉన్నాయి. టైగర్ అనమాట, చివరిగా ఫ్రెష్గా షీట్ వేసిన టైగరు ప్లస్ ఇంకా జింకలు, లెపర్డ్స్, వైల్డ్ డాగ్స్ సమస్తం వాటి ఆనవాళ్లతో సహా మన వీరస్వామి గారు చూపించారు. దానితో పాటు మీకు ఇంకా ఈ అడవిలో మనకు దారి మధ్యలో కనిపించిన ప్రతి చెట్టు గురించి, దాని ఉపయోగాల గురించి, అన్నిటి గురించి డిస్కస్ చేసాము. మామూలుగా ఇది ప్రతాపరుద్రుని కోట హిస్టారికల్ ప్లేస్ అయినా కానీ అడవిలో కనిపించే ప్రతి ఒక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అదేవిధంగా మాకు ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు ఎలా పర్మిషన్ తీసుకోవాలి అనేది తెలియలేదు అనమాట.
ఎలాగోలా ఒక ఫారెస్ట్ గార్డ్ మాకు చెప్పారనమాట, మన్ననూరులో సార్ మేడం ఉంటారు, అక్కడికి వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకోవచ్చని. ఇక్కడ ఎవరైనా పర్మిషన్ తీసుకుని రావచ్చా? ఎవరైనా పర్మిషన్ తీసుకుని రావచ్చు సార్. ఓకే ఓకే. ఏంటంటే ఇక్కడ మనకి గైడ్ ఫీజు అనేది నామినల్గా చాలా తక్కువ అనమాట. నామినల్గా ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి మన గైడ్ ఇచ్చి పంపించేస్తారన్నమాట. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రతాపరుద్రుని కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇలాంటి గైడ్ వీరస్వామి ఇలాంటి గైడ్లు పంపిస్తారు మనతో. వాళ్ళు ఈ హిస్టరీతో పాటు అక్కడున్న ప్రతి జంతువు ప్రతి చెట్టు గురించి మనకి ఫుల్ నాలెడ్జ్ ఇస్తారు ఈ నల్లమల గురించి. ఎందుకంటే మన వాళ్ళు చించులు ఎక్కువ ఉన్నారు అన్నమాట గైడ్స్గా ఇక్కడ, కాబట్టి వాళ్ళకి అడవి గురించి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. ఎనివే మీ వల్ల మేము చాలా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వీరస్వామి గారు. అమరావతి టైగర్ రిజర్వ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మీ అందరికీ. థ్యాంక్ యూ.